చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత మనం ప్రతిరోజు భగవద్గీతలో 5-6 శ్లోకాలు చెప్పుకుని అప్పుడు మొదలెడుతున్నాము. ఇప్పుడు మనము ఇందులో అంతకు ముందరే మనం మొదలెట్టి 17 అధ్యాయాలు చెప్పుకున్నాము. 18వ అధ్యాయంలో 6 శ్లోకాలు లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇప్పుడు మనం 18వ అధ్యాయంలో 7వ శ్లోకం నుంచి మొదలెడుతున్నాం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహత్తస్య పరిత్యాగాస్తామసః పరికీర్తితః. భగవంతుడు అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఏంటంటే, త్యాగంలో ఉండేవి కూడా, అందులో కూడా సాత్విక త్యాగము, తర్వాత తామస త్యాగము, ఇంకా రాజస త్యాగం అంటూ 3 త్యాగాలు ఉన్నాయి. త్యాగము అంటే ఏదైనా వదిలేయడం కదా, వాటిల్లో కూడా 3 రకాలు ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోతాడు అర్జునుడు. అంటే వాటిల్లోవి వివరంగా చెప్తున్నాడు, ఏది నిజమైనది, ఏది చెయ్యాలి మనకి. అందులో సాత్వికము, రాజసము, మనము తామసము అంటే ఆ 3టికి ఉన్న తేడాని వివరించి చెప్తున్నాడు. ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, కొన్ని మనకి పనులు చేయాల్సిన ఉంటాయి, కొన్ని చెయ్యకూడని ఉంటాయి. నిషిద్ధ కర్మలు అంటే చెయ్యకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనము చేయకూడదు, ఇవన్నీ నిషిద్ధ కర్మలు. చెయ్యాల్సినవి ఉంటాయి శాస్త్ర విహిత కర్మలు. పొద్దున్నే లేవడము, దీపారాధన చేయడము, తర్వాత మంచిగా ఉండడము, ధర్మంగా ప్రవర్తించడం, ఇవన్నీ శాస్త్రంలో చెప్పబడిన కర్మలు. నిషిద్ధ కర్మలు మేము వదిలేసాము, అందుకని పర్వాలేదులే అంటే ఇలా చేయడం అంటే అది దాన్ని ఏంటంటారంటే తామస త్యాగం. అది ఆల్రెడీ శాస్త్రంలో చెప్పబడింది, వదిలేయి అని. అది నువ్వు గొప్పతనం లేదు నీకు వదిలేయడం అంటే, దాన్ని నేను త్యాగం చేసేసాను అని చెప్పడం అది తామస త్యాగము అంటున్నాడు అనమాట. ఇది నిజమే, బానే ఉంది, వదలాలి, కానీ ఈ విధంగా వదలడం ఉచితము కాదు. అదొక నేను వదిలేసాను అని చెప్పుకోవడం అది గొప్ప కాదు అని చెప్తున్నాను. దానివల్ల నీకేమీ ముక్తి దొరకదు. ఎలాగో వద్దని చెప్పారు కదా, దానికి వదిలేయడంలో నీకేం పెద్ద ఇది లేదు. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్యా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. ఇక్కడ రాజసత్యాగం గురించి చెప్తున్నారు. అసలు ఏ పని చేసినా, ఏ కర్మ చేసినా అవన్నీ మనకి దుఃఖాలే సంభవిస్తాయి అని. అందుకని మనము కొన్ని పనులు చేయడం వల్ల నాకు శరీరం ఇబ్బంది పడిపోతుంది, నేను చెయ్యలేను అంటూ వదిలేయడం, దాన్ని రాజసత్యాగము అంటారు. శారీరక క్లేశానికి భయపడి, అంటే ఇప్పుడు మనం పొద్దున్నే లేవాలి, పనులు చేయాలి, లేకపోతే ఏదో చేయాలి, దీపారాధన చేయాలి అనుకున్నాం కదా, దానికి మరి శరీరం సహకరించదు అని మనం భావిస్తాం. నిజానికి చాలా వయసులో ఉన్న వాళ్ళు, చేయలేని వాళ్ళు పర్వాలేదు. మనము నడి వయసులో ఉన్న వాళ్ళని కూడా అబ్బా చలిగా ఉండలేదు ఎందుకు లేవడం అనేసి మానేసి శరీరం కష్టపడుతుందేమో అని చేయవలసిన పనులు చేయడం మానేసి దాన్ని నేను త్యాగం చేశాను అని చెప్పుకుంటే అది రాజస త్యాగము అంటారు. ఎందుకంటే అది కర్తవ్య కర్మ, చేయవలసిన మనం వదిలేయకూడదు.
అలా గనక చేస్తే అది 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 దానివల్ల నీకు ఫలం దొరకదు అంటున్నారు. అది నేను త్యాగం చేశాను అని చెప్పుకోవడం తప్పు. ఇప్పుడు కొన్ని ఉపవాసాలు ఉంటాయి మనం చేయాల్సినవి. అది మనకి వంశపారంపర్యంగా లేదా కుటుంబంలో వస్తాయి కదండి. కార్తీక పౌర్ణమి అంటాం, నాగుల చవితి అంటాం, మరొకటి అంటాం. ఇలాంటివి మన కుటుంబంలో వంశపారంపర్యంగా వస్తాయి, చెయ్యాలి. కర్తవ్య కర్మలు అందరికీ ఉండవు, మన ఇంట్లో మనకు. కానీ నేను చెయ్యలేను అని మానేసాం అనుకోండి, అప్పుడు ఏంటవుతుందంటే వాటి వల్ల మనకి ఫలం దొరకదు. దేనికైతే అది అది చెప్పబడిందో ఆ ఫలం దొరకదు. అది అంతేకాకుండా చెయ్యాల్సిన పని మానేయడం వల్ల పాప ఫలం దొరుకుతుంది. ఎందుకంటే ఇంట్లో అందరూ చేశారు అంతకు ముందర, వాళ్ళు అత్తగారు చేశారు, అంతకు ముందర ఆవిడ చేశారు. సో ఇది మనం చెయ్యాలి కోడలుగా. నేను చెయ్యను అంటే అది పాప ఫలమే నీకు. ఏదో దాన్ని కొంచెం అమెండ్ చేసుకోవచ్చు. ఓకే, నువ్వు ఉండలేదు, ఉపవాసం ఉండలేవు, మధ్యలో పండు తిని, అంతేగాని నేను మొత్తంగా మానేసి ఏమీ చేయలేను, శుభ్రంగా అన్ని వదిలేస్తాను అనడం అది తప్పు. దానివల్ల నీకు పాప ఫలమే. దీన్ని రాజసత్యాగం అంటారు. మానేసి నా శరీరం సహకరించట్లేదు అని చెప్పడం, దానివల్ల నీకు పాపమే లభిస్తుంది. ఇక తర్వాత 9వ శ్లోకంలో సాత్విక త్యాగం గురించి భగవానుడు చెప్తున్నాడు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్వక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. ఇక సాత్విక త్యాగం అంటే ఏంటంటే, సాత్వికము అంటే ఎప్పుడు మనం తగ్గింది చేయాలి. ఏంటి? చెయ్యవలసిన పనులు చేస్తూ ఆ కర్మలు ఆచరిస్తూ ఫలాలని వదిలేయడం. అంటే మనం లేవాలి, రోజు దీపం పెట్టాలి అని చెప్పాను, అది శాస్త్ర విహిత కర్మ. పొద్దున్నే లేవాలి, గృహిణిగా నువ్వు ఇంట్లో దీపం పెట్టాలి. పెట్టి ఇన్ని రోజుల నుంచి పెడుతున్నాను, నాకు ఏమిటి జరిగింది అనడం కాదు. దానికి ఫలం ఆశించకూడదు. మనం చెయ్యాలి కాబట్టి చేయడం అంతే. గృహిణిగా కొన్ని నువ్వు చేయాలి, ఇంట్లో ఒక భార్యగా కొన్ని చేయాలి, తల్లిగా కొన్ని చేయాలి, సోదరిగా కొన్ని చేయాలి, కూతురుగా కొన్ని చేయాలి కదా. మనకి ఇన్ని డ్యూటీస్ ఉంటాయి. చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ప్రతిదానికి ఫలం ఆశించకూడదు. ఫలాన్ని భగవంతుడు వదిలేయాలి. ఇది నేను ఈ ఇంట్లో ఒక ఆడదానిగా పుట్టినందుకు నేను చేయాల్సిన పనులు చేస్తున్నాను అంతే. అలా వదిలేస్తే దాన్ని అప్పుడు ఆ ఫలాలని త్యాగం చేయడం సాత్విక త్యాగం. అది చేయాల్సిన పని. అది ఆయన భగవంతుడు దాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నాడు, ఇలాగే ఉండాలి అని. 10, 11 కలిపి ఉన్నాయి. నద్వేష్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయః నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. 2 శ్లోకాలకి అర్థం ఏంటంటే, మనం ఏ పనైనా చెయ్యాలి, మనం చేయాల్సిన పనులు చెయ్యాలి. కానీ చెయ్యాలి అని విసుక్కుంటూ చేయకూడదు. ఆసక్తిగా ఇష్టంగా చేయాలి. ఇది మనకి ముందరి నుంచి చెప్తున్నారు కదా. మనకి 2వ చాప్టర్ అంతా ఇదే చదువుకున్నాం. ఏ పని చేసినా ఆసక్తిగా ఇష్టంగా చేయండి అని చెప్తున్నాడు కృష్ణుడు. అందుకే చూడండి, ఆయన కృష్ణుడి జీవితం చూసుకుంటే మనం అన్ని ఏం చేసినా ఆయన ఇష్టంగానే చేశాడు. సారథిగా గుర్రాలు కడిగితే కూడా చాలా ఆనందంగా చేశాడు. ఆవులను మేపితే కూడా ఆనందంగానే చేశాడు కదా. అది ఆనందం అనేది మనలోంచి రావాలి అని చెప్తున్నాడు. ఇది మనకి ఇప్పుడు మనం చెప్పుకునే 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం మీకు నేను చెప్పాను. ఇదేంటంటే ఇట్స్ సమ్మరీ ఆఫ్ ఆల్ ద చాప్టర్స్. అందువల్ల అక్కడక్కడ తీసుకుని మళ్ళా చెప్తున్నారు. తర్వాత ఇలా చేస్తూ ఫలేచ్ఛ అంటే దానికి ఉన్న ఫలాన్ని ఆశించకుండా ఉండడం అనేది అది సత్వగుణంతో సంబంధించిన విషయం. అది చాలా కష్టం. చేయాల్సిన పనులు చేస్తూ ఉంటే మనకు ఫలితం ఆశిస్తాం మనం కదా. ఏదో చేయాలి అంటే కొన్ని పనులు చేసి మనం బాగా కష్టపడి వంట చేస్తాం, అది మనం చెయ్యాలి గృహిణిగా. వీళ్ళు కొంచెం కూడా మెచ్చుకోలేదే అని మనస్సు చిక్కుమంటుంది. అదేంటంటే అదే ఉంచకూడదు అని చెప్తున్నాడు. అది కనుక వదిలేసాం అనుకోండి, సగం మనకి దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ ఇలాంటివి చిన్న ఉంటాయి మనకి. అది కూడా వదిలేయాలంటే వదిలేయాలి. వదిలితేనే అప్పుడు మనశ్శాంతి వస్తుంది అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఏం చెప్తున్నారంటే, కర్మలని మనం వదిలేయకూడదు. అంటే అన్ని కర్మల్ని మానిపడేయకూడదు కదా, కొన్ని వదిలేయలేము. కర్మ ఫలాల్ని ఎవరైతే వదిలేస్తారో అతనే త్యాగి. కర్మ ఫలాల్ని వదిలేసేవాడే నిజమైన త్యాగి అని చెప్తున్నారు. 12 చెప్పి అర్థం. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగీనాం ప్రేత్య నతు సన్యాసినం క్వచిత్. ఇందులో ఏం చెప్తున్నారంటే, మనం ఫలాలు అనుభవించడానికే మనం పుట్టక్కర్లేదు అని చెప్తున్నారు. మనం కొన్ని ఫలాలు ఇప్పుడు నేను
మంచి పనులు చేశాను, ఆ మంచి పనులకు కూడా మనం ఫలితాలు ఆశించకూడదు. చెడు పనులకు వచ్చే పాపాలకు కూడా అది మన చేతుల్లో లేదు. కానీ అలా ఆశిస్తే ఏంటవుతుందంటే, దీనికి నాకు ఫలం కావాలి అని ఆశిస్తే పునర్జన్మ తప్పదు. ఎందుకంటే ఆ మంచికి చెడుకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కదండి. మంచి అయినా సరే చెడైనా సరే ఏ పని చేసినా దానికి ఒక ఫలం ఉంటుంది. ఏ ఫలము నాకు వద్దు అని మనం భగవంతుని మీద వదిలేస్తే అప్పుడు చెడ్డ పనులకు మనకు తప్పదు, మన జన్మ అంటూ మనం మళ్ళీ అనుభవించాలి. కానీ మంచి పనులకు కూడా మనం ఏంటంటే ఫలం ఆశిస్తే దానికోసం కూడా మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి ఆ మంచి పనులకి చెడ్డ పనులకు మన చేతుల్లో లేదు. కాబట్టి మంచి పనులకు కూడా కర్మ ఫలాలు భగవంతుడి మీద వదిలేసేవాడే. అది సాత్విక త్యాగం. అది మనకి కావాల్సింది. పునర్జన్మ ఆశించని వాళ్ళు, నాకు మోక్షం కావాలి అనుకునే వాళ్ళు మొట్టమొదటగా నేర్చుకోవాల్సింది ఇది. శ్రీ మహాగణాధిపతి నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ రామచంద్రనే నమ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాష్టకం, ఆరుహ్య కవితా శాకం వందే వాల్మీకి కోకిలం. సమేత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ సీతారామ లక్ష్మణ చంద్రమూర్తికి జయ జయ జయ. శ్రీరామాయణం, వాల్మీకి రామాయణం ఆది కావ్యం. దీని గురించి లాస్ట్ క్లాస్లో చెప్పుకుంది, చిన్నగా రీక్యాప్ చేసుకుని అలా ముందరికి వెళ్దాం. ఇందులో 7 కాండలు, 500 సర్గలు, 24,000 శ్లోకాలు ఉన్నాయి. మనకి రుక్షుడు అనే ఒక దోపిడీ దొంగతో మన కథ మొదలైంది. ఆ దోపిడీ దొంగ అందరినీ దారి కాచి అందరినీ దోచుకుంటూ ఉండేవాడు. అతనికి ఒకసారి 7 ఋషులు దర్శనమిచ్చి రామనామం అతనికి ఉపదేశిస్తారు. శ్రీరామ అనే మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోతారు అంతే. అతనికి ఆ క్షణంలో ఏమనుకున్నాడు, ఆ నామం తీసుకుని దాన్ని జపం చేయడం మొదలెడతాడు. అది తీసుకున్న వేళ విశేషమో లేక అతని మనసు చిత్తశుద్ధి కలిగిందో తెలీదు, అతని చుట్టూతా ఒక పుట్టలు పేర్కొనే వరకు అతను జపం చేస్తూనే ఉంటాడు. అందులో ఆ రామనామంలో మైమర్చిపోయాడు. ఒక పెద్ద వాల్మీకి ఒక పుట్టలాగా ఏర్పడింది. తర్వాత పెద్ద వర్షం పడి అందులోంచి అతను బయట కనిపించాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ వాల్మీకంలో వచ్చాడు కాబట్టి వాల్మీకి అని పిలవడం మొదలెట్టాడు. ఆ విధంగా అతనికి రామనామం తప్ప మరేం తెలియదు, రామనామమే చేసుకుంటూ ఉండేవాడు. అది చూసి మరిచిన వాళ్ళు అనేక మంది అతనికి శిష్యుల కింద అయ్యారు. ఒక ఆశ్రమం. అతనికి ఒకరోజు అనుకోకుండా నారదుడు వచ్చి కనిపించి ఈ రామనామం చేసుకుంటూ ఉంటే అతన్ని చూసి నమస్కారం చేసి వాల్మీకి అడుగుతాడు. 16 లక్షణాలు, అత్యంత మంచి లక్షణాలున్న వ్యక్తి ఇప్పుడు భూమి మీద ఉన్నాడా, దేవ లక్షణాలు దేవుడు ఉన్నాడా అంటూ ఇండైరెక్ట్ గా అడిగాడు. అడిగితే వెంటనే నారదుడు సమాధానం చెప్పాడు, అయోధ్యలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు, అతనే ఈ అన్ని లక్షణాలు ఉండి అయోధ్యను పరిపాలిస్తున్నాడు అని ఇంకా అనేక లక్షణాలు చెప్పి రామ కథను వివరిస్తారు. ఇప్పటి వరకు రామనామం తప్ప రామ కథ తెలియని వాల్మీకి రామ కథ విని మైమర్చిపోయాడు. ఆ కథను తలుచుకుంటూ నదిలోకి వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్న సమయంలో అక్కడ ఉన్న 2 క్రౌంచ పక్షుల్లో ఒక పక్షిని వేటగాడు గురి చూసి చంపేస్తాడు. అది చూసి తట్టుకోలేని వాల్మీకి అతనికి, నువ్వు ఆ క్రౌంచ పక్షిని అనవసరంగా చంపావు, నువ్వు కూడా ఎక్కువ కాలం బతకవు అని మాట నోట్లోంచి వచ్చేస్తుంది. మా నిషాద అని అదొక ఛందస్సులో వస్తుంది. అది చూసి వెంటనే వెనక్కి వచ్చి బాధపడుతూ ఉంటాడు. నేను ఎందుకు ఇలాగా అన్నాను, ఆ వేటగాడిని అనవలసిన అవసరం లేదు, ఎందుకు నా నోట్లోంచి ఈ మాట వచ్చింది.
ఈ లోపల అక్కడికి చతుర్ముఖ బ్రహ్మ అక్కడికి విచ్చేస్తారు. వచ్చి ఆయన ఇది ఇది నీ అంతటా నీకు వచ్చిన మాట కాదు, ఇది నా సంకల్పం, అంటే నారాయణ సంకల్పం నా ద్వారా వచ్చింది, అందువల్ల ఈ విధంగా నీ నోట్లోంచి వచ్చింది. ఇది ఛందస్సును నువ్వు బేస్ కింద పెట్టుకుని శ్రీరామాయణాన్ని రాయవలసింది. అంటే నారదుడి ద్వారా విన్న రామకథను రాయమంటారా అని ఆయన అడిగిన ప్రశ్నకి అప్పుడు కాదు, నేను నీకు ఒక దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను, దానివల్ల నువ్వు ధ్యానంలో కూర్చుంటే వాళ్ళ మనస్సులో ఉన్న భావాలు కూడా రామాయణంలో ఉన్న పాత్రలు అంటే ఉన్న అందరివి నీకు తెలుస్తాయి రాముడితో సహా, దాని ప్రకారం నువ్వు రాయవలసింది అని చెప్తాడు. ఇప్పుడు ఆయన ధ్యానంలో కూర్చుని శ్రీరామాయణం కావ్యాన్ని, ఆది కావ్యాన్ని రచిస్తాడు. రచిస్తే అది చక్కగా స్వరబద్ధంగా పాట పాడుకోవడానికి తేలిగ్గా ఆ ఛందస్సులో అమరింది. ఇప్పుడు ఎవరికైనా నేర్పించాలి అనుకుని తర్వాత తన ఆశ్రమంలోనే తన రక్షణలోనే ఉన్న సీతాదేవి కొడుకులైన లవకుశులను పిలిచి వాళ్ళకి ఈ రామాయణాన్ని నేర్పిస్తాడు స్వరబద్ధంగా. వాళ్ళు వీణ మీటుతూ పాడుతూ నృత్యం కూడా చేస్తారు దీనికి. అలా చేస్తూ ఆశ్రమంలో చేసిన తర్వాత అందరి మెప్పు పొందుతారు. తర్వాత వాళ్ళని అయోధ్యకు పంపిస్తాడు. అయోధ్య నగరిలో వాళ్ళు వీధులలో ఈ పాట పాడతారు, ఈ రామాయణాన్ని పాడతారు. ఆ మాట తెలిసిన శ్రీరామచంద్రమూర్తి వాళ్ళని తన అంతఃపురానికి పిలిపిస్తాడు. అది మనకి శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటి రామాయణంలో దర్శనం. ఇప్పుడు అక్కడ కూర్చుని వాళ్ళు అందరూ కూర్చుని అంతఃపురంలో స్త్రీలు, తర్వాత శ్రీరామచంద్రుడు అందరూ ఈ లవకుశులు పాడుతుంటే ఈ రామాయణాన్ని వింటారు. ఇంకా వాళ్ళు ఏమి పాడారు అనేదే మనకి మొత్తం ఈ రామాయణం. ఇదేంటంటే ఇక్కడ మొట్టమొదట ఇక్కడ వీళ్ళు తీసుకుంది అయోధ్య నగర వర్ణన. అయోధ్య నగర వర్ణన గురించి ఇందులో మొట్టమొదటి చెప్తారు. ఈరోజు మనం ఇక్కడి నుంచి మొదలెట్టుకుంటాం. ఈరోజు నేను కొన్ని మీకు చిన్న చిన్న బొమ్మలు కూడా పంపించాను, పిక్చర్స్. ఇది కూడా అంటే ఏంటంటే ఒక చిన్న రీక్యాప్, అది కూడా అది మీకు చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది, పాతవన్నీ గుర్తొస్తాయి. అది కూడా చక్కగా అన్నారు కూడా మాధవి గారు, నేను దాన్ని నా బుక్లో పెట్టుకుంటాను. చక్కగా మీ రామాయణం పుస్తకంలో కూడా ఉంచుకుంటాను. దాంతో ఏంటంటే మనకి రాయడం కంటే బొమ్మలు చూస్తే బాగా గుర్తుండిపోతుంది కదా, అందుకని మధ్య మధ్యలో అలా పిక్చర్స్ పెడుతుంటాం. ఇప్పుడు మొట్టమొదట ఈ లవకుశులు చేసింది అయోధ్య నగర వర్ణన. అసలు అనగా 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 అంటూ కథ మొదలవుతుంది. ఏంటంటే ఒక కోసల దేశం అని ఒక దేశం ఉంది. ఆ దేశంలో అనేక నగరాలు ఉన్నాయి. ఆ నగరాల్లో వాళ్ళకి రాజధాని అని ఉంటుంది కదా, మరి క్యాపిటల్ సిటీ, అది అయోధ్య. ఇప్పుడు మన అయోధ్య అది సరయూ నది తీరంలో ఉంది. మీరు ఒక పని చేయొచ్చు, మీరు రాస్తున్నారు కాబట్టి నదుల పేర్లన్నీ అండర్లైన్ చేయండి. అంతకుముందు తమసా నది అని చెప్పుకున్నాం కదా, వాల్మీకి వెళ్ళింది. ఇప్పుడు సరయూ నది, ఇట్లా నదుల పేర్లు వస్తాయి. ఉత్తినే సరదాగా అండర్లైన్ చేయండి. మీకు లలితా సహస్రనామంలో మీరు చూడండి ఎలా తర్వాత అన్ని వాటి గురించి మీరు అనలైజ్ చేశారో అది కూడా చేయొచ్చు. తర్వాత ఋషుల పేర్లు, ఋషుల ఆశ్రమాలు, అనేక ఆశ్రమాలు మనం ఇక్కడి నుంచి చూడబోతున్నాం. ఎన్ని ఆశ్రమాలు అంతు లేకుండా చూస్తూ ఉంటాం. సో అవన్నీ మీరు అండర్లైన్ చేసుకోండి మీ బుక్లో చేసుకుని, తర్వాత మీరు ఒక లిస్ట్లా రాసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం కోసల దేశం గురించి, అయోధ్య నగరం గురించి చెప్పుకోవడం కాదు, మన అందరం అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే రామాయణంలో ఉన్న గొప్పతనం అదే. మనం అందరం అక్కడికి వెళ్ళిపోయి చుట్టూ తిరిగి చూస్తూ అది మనం తెలుసుకుంటే అందులో ఉన్న ఆనందం వేరు. ఎందుకంటే రామాయణం అనేది మనం అనుభవించాలండి. ఊరికి ఆ కథ అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. చిన్నపిల్లలు కూడా మనకి భారతదేశంలో రామాయణం తెలియని వాళ్ళు లేరు. కానీ నిజానికి ఇందులో ఉండే పాత్రలు, వాళ్ళు ప్రవర్తించే తీరు, వాళ్ళ వ్యక్తిత్వం, ఇవన్నీ తెలియాలంటే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో ముఖాముఖి అంటే వాళ్ళు ఎదురుకుండా కూర్చుని విన్నట్టుగానే చేయాలి. అంటే ఇప్పుడు మనం ఆ పరకాయ ప్రవేశం చేయాలి. కొన్ని పాత్రల్లో రాముడు పడ్డ కష్టాలేంటో చూడాలి, అనుభవించాలి. మన కంటి వెంట నీరు కారాలి. అప్పుడు మన రామాయణం మనకి వంట పట్టినట్టు. మన తర్వాత తరాలకి మనం ఏదైనా వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే చెప్పగలిగి ఉంటాం. లేదే నిజమే అన్నట్టుగా మనం మాట్లాడకూడదు. ఇంత మనం తెలిసి కొంచెం అందుకని మనం ఇందులోకి డెప్త్లోకి వెళ్తాం. ఇలాగా ఈ సరయూ నదీ తీరంలో ఇక్కడ ఈ కోసల దేశం ఉంది. దానికి రాజధాని అయోధ్య. ఈ అయోధ్య నగరాన్ని
మనువు అని ఆయన నిర్మించాడు. మనువు అని ఆయన నిర్మించాడు అంటే కట్టాడు. ఎలా ఉందిట? విశాలమైన వీధులట. అది మొట్టమొదట వెళ్ళాలంటే మనకి పెద్ద ప్రాకారం అంటే గోడ అనమాట, కోట గోడ. ఇప్పుడు మనం ఏదైనా పాత ఫోర్ట్స్, గోల్కొండ లాంటివి అవన్నీ చూస్తూ ఉంటే మొట్టమొదట మనం వెళుతూ ఉంటే మనకి ఏం కనిపిస్తుంది? పెద్ద కోట గోడ కదా. ఆ గోడలోంచి మనం లోపలికి వెళ్తాం, దానిలోంచి అలాంటి అసలు ఎవరు ఎక్కి వెళ్ళలేనంత ఎత్తులో గోడలు. ఆ గోడ దాటగానే అగడతా అని అంటారు. అంటే ఏంటంటే చాలా లోతైన ఒక చుట్టూత ఎంత ఈ కోట ఉంటుందో ఆ కోట చుట్టూత అగడతా అంటే నీరు ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. దాని నిండా మొసళ్ళు అలాంటివి ఉంటాయి. అంటే ఎవరైనా శత్రువులు దీని నుంచి వచ్చి దూకారనుకోండి, ఆ అగడత నీళ్ళలో పడిపోతారు. వాళ్ళకి తెలియదు కదా నీళ్లు ఉంటాయి, అందులో మొసళ్ళు లాంటివి ఉండి వాళ్ళని తినేస్తారు. శత్రువులు రాకుండా అలా చేసుకుంటారు. మరి వీళ్ళు ఎలా లోపలికి వెళ్తారు? వీళ్ళు వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలి అంటే వీళ్ళు అప్పటికప్పుడు టెంపరీగా తలుపులు ఓపెన్ చేస్తే బ్రిడ్జ్ లా ఫామ్ అయిపోతుంది, అలా వెళ్ళిపోతుంది. అది కానీ అయోధ్య అంటే ఏంటో తెలుసా? శత్రువులు జొరబడలేనిది, శత్రువులు రాలేనిది అంట. మరి మనం ఎలా వెళ్తాం? మన శత్రువులం కాదు, రామభక్తులం కదా, అందుకని మనం అలౌడ్, మనల్ని రాణిస్తాం. అందుకని మనం వెళ్ళిపోదాం లోపలికి. వెళ్ళిపోతే ఎలా ఉందిట? పెద్ద పెద్ద వీధులు. అసలు ఎలా ఉంటాయి వీధులు అంటే, ఆ వీధుల్లో ఇప్పుడు మనలాగా ఈ రోడ్స్ పోయి ఇలా సిమెంట్ రోడ్స్ అలాంటివి లేవు, కానీ ఎప్పుడు దాన్ని పన్నీరుతో నిండిన నీళ్లతో జల్లి ఉంటాయి. అంటే తడపబడి ఎక్కడ మట్టి లేవదు. రథం వెళ్ళినా, మనుషులు నడుస్తున్నా, మరొక బండి వెళ్ళినా ఎక్కడ మట్టి లేవదు, సుగంధం అలా వీస్తూ ఉంటుంది. తర్వాత నగరం మధ్యలో ఎక్కడైతే వాళ్ళకి సెంటర్ ఉంటుందో అక్కడ చూడండి, మన షాపింగ్ కాంప్లెక్సెస్ అంటాం, అలాగా అనేక షాప్స్ ఉన్నాయి. తర్వాత పెద్ద పెద్ద ప్రాకారాలు లోపల. ఇక రాజగృహాలు అలాంటి కొన్ని అంతస్తులు ఉన్నాయి. అంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఆ రోజుల్లో ఉన్నాయని వాల్మీకి రాశారు. చూడండి, అంటే మనం ఏదో అప్పుడు ఎప్పటిదో కదా త్రేతాయుగంది అలా అనుకుంటాం, కానీ అప్పుడే ఉన్నాయి అది చెప్పడం. అంటే మన నాగరికత, మన సివిలైజేషన్ అప్పటికే చాలా బాగుంది. పైగట వాటిల్లో రత్నాలు, మాణిక్యాలు అవన్నీ పొదగబడి ఉన్నాయట గోడల మీద, అంత చక్కగా ఉన్నాయి. ఇక చుట్టూతా రకరకాల చప్పుడు వినిపిస్తాయట. మనం లోపలికి వెళుతూ ఉంటాం. చూడండి, మనం ఇదివరకు చింతామణి గృహం వెళ్ళడానికి ఇలాగే వెళ్ళాం కదా, అమ్మవారిని చూడడానికి. అలాగే మొట్టమొదటిదా వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది వచ్చి అక్కడ అన్ని ఆపుతూ ఉంటే వాహనాలు అవి ఆ ఘోష అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఏంటంటే అనేక వాయిద్యాల ఘోష, అంటే మంగళ వాయిద్యాలు అలా మోగుతూనే, ఎక్కడో అక్కడ పెళ్ళో, ఎక్కడో హడావుడో ఇంకేదో జరుగుతోంది, అంటే హడావిడి అలా అనమాట. తర్వాత విద్వాంసులు ఎప్పుడు వేదాలు అలా చెప్తూ ఉంటారు, ఆ వేద ఘోష, పిల్లలు నేర్చుకునే వాళ్ళు వేదాలు. తర్వాత నిత్యాగ్నిహోత్రులు ఉంటారు, ప్రతిరోజు అగ్నిహోత్రం చేసే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళలో ఆ హడావిడి అంత చక్కగా ఉంది, అవన్నీ వినిపిస్తున్నాయి. తర్వాత ఏంటి, అసలు జనాలు అక్కడ మనుషులు ఎలా ఉన్నారు అనేది ఎన్ని శ్లోకాల్లో వర్ణిస్తారో వాల్మీకి. నగరం గురించి వర్ణన కొద్దిగా ఉన్నా అక్కడ ఉండి ప్రజల గురించి వర్ణన ఎక్కువ ఉంటుంది. అది విచిత్రం. ఇదే మనం రేపు సుందరకాండ చదువుకుంటాం కొన్ని రోజుల తర్వాత. అక్కడ మీరు వెళ్ళి అక్కడ అందులో చూస్తే ఇదే వాల్మీకి అక్కడ ఏం చేస్తారో తెలుసా అండి, ప్రజల గురించి ఎక్కువ వర్ణించరు, ఎంతసేపు నగరం గురించే వర్ణిస్తారు. అంటే ప్రజల గురించి చెప్పేందుకు అక్కడ ఏం లేదు, ఎందుకంటే ప్రజలందరూ ఇక్కడ అందరూ రాక్షసులు, చెడ్డవాళ్లే. కానీ ఇక్కడ అలా కాదు. నగరం ఎలా ఉంది అంటే ప్రజలు డామినేట్ చేసేసారు నగరాన్ని. ఎంత మంచి వాళ్ళు ఇక్కడ. ఏంటిట, వాళ్ళు ఎప్పుడు సత్యాన్నే పలుకుతారు, అబద్ధాలు ఆడడం అంత అవసరం వాళ్ళకి లేనిలేదు. తర్వాత అందరూ దానాలు చేసేవాళ్ళు, దానాలు పుచ్చుకునేవాళ్ళు తక్కువ, ఇచ్చేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. తర్వాత అనేక మంది వీరులు అక్కడ, సైనికులు అసలు శస్త్రాస్త్రాల్లో ఆరితేరారు. తర్వాత వాళ్ళకి ఒకటేటండి, అక్కడ జనాలందరికీ రెండు గుణాలట. ఒకటి సంతృప్తి, రెండు ధర్మాచరణ. ఒకటి సంతృప్తి, రెండు ధర్మాచరణ. సంతృప్తి అంటే వాళ్ళకు ఉన్నదాంతో సంతృప్తి, వాళ్ళకి ఇది లేదు అది లేదని ఊరికి పీకులాట్లేదు. మెయిన్ లైఫ్లో ఎప్పుడు సరేనండి, మనందరికీ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే తృప్తి లేకపోవడం. అని ఉన్నదాంతో తృప్తి పడకుండా ఇంకా కావాలి ఇంకా కావాలి, ఏదో కావాలి, అది కావాలి, ఏమి ఇచ్చినా మనకి తృప్తి ఉండదు. చూడండి, అలా తయారైపోతాం. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనల్ని ఏది సాటిస్ఫై చేయదు, ఏది ఎగ్జైట్ చేయలేదు. ఎందుకు? అయిపోయింది, హ్యాపీనెస్ ఇంకేం లేదా అనిపిస్తుంది. అలా తయారైపోతున్నాం. దానికి కారణం అన్నీ ఉన్నాయి, అన్ని లగ్జరీస్, ఇంది లేనిది లేదు కాబట్టి అలా ఉంది. తర్వాత ధర్మాచరణ, ప్రతి వాళ్ళు ధర్మాచరణ చేసేవాళ్ళే.
ఒక షాప్లోకి ఎవరో కొనుక్కోవడానికి వచ్చారనుకోండి, వాళ్ళు చెప్తారు ఇది ఫలానాది ఇంత రేటు, దాని ధర ఇంత. ఇంకా వీడు బేరం ఆడ్డాలు ఉండదు. అంటే వాడు ధర్మంగానే చెప్పాడుగా, ఇంక నేను ఎందుకు దానికోసం బేరం ఆడ్డం అని అతను ఇచ్చేస్తాడు. అతను ఇస్తే ఇతను ఎంత అని లెక్క కూడా చూసుకోడు. ఎందుకంటే ధర్మం, అతను ధర్మంగానే ఇస్తాడుగా, ఇతను లోపల పెట్టుకుంటాడు. అతను సంతోషం, ఇతను సంతోషం. అంటే చూడండి, మనుషుల్లో సంతోషం అనేది ఇట్లా. మనకేంటంటే ప్రతి దానికి అనుమానం, ప్రతి దానికి నమ్మకం లేదు కదా. మనకున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో, లేకపోతే మనం అలా చెడిపోయామో తెలియదు. ఇవన్నీ మనం రామాయణంలోంచి నేర్చుకోవాల్సిన లెసన్స్ అండి. ఎందుకంటే శ్రీరామచంద్రుడు కేవలం రావణాసురుడిని చంపడం కోసం పుట్టలేదు. మనకి ధర్మాన్ని ఎలా ఆచరించాలో శిక్షణ ఇవ్వడానికి కోసం పుట్టాడు అని ముందరే మనం ఫస్ట్ టైం చెప్పుకున్నాం. మరి మన ఫస్ట్ లెసన్ లో ఏం నేర్చుకున్నాం? మన లాస్ట్ వీక్ ఒక గురువు గారిని ఒక శిష్యుడు ఎలా చూడాలి, వాల్మీకి నారదుడిని ఎలా ఆదరించి ఒక అతిథి సత్కారం చేశాడు, బ్రహ్మదేవుడు వస్తే ఎలా ఆదరించాడు, ఆయన చెప్పిన మాటలు ఎలా తూచా తప్పకుండా పాటించాడు. ఎందుకంటే వాటిల్లో క్వశ్చన్ లేదు. మనం అడిగాం కదా, ఆయన ఏదైనా చెప్తే సరే ఇలా ఎందుకు చేశాడు, నన్నే ఎందుకు రాయమన్నాడు, ఇలాంటి క్వశ్చన్స్ లేవు. గురుగారు చెప్పారు, నేను చేయాలి. ఇది మనం ఫస్ట్ లెసన్ లో నేర్చుకున్నాం. ఇది కూడా మీరు రాసుకోండి ఒక చోట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమిటి మోరల్ లెసన్ మీరు నేర్చుకున్నారు రామాయణంలో అనేది అది ముఖ్యం. జస్ట్ స్టోరీ వినడం కాదు, మనం అన్నిట్లో మనం ఎంత డీటెయిల్డ్ గా అనలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇందులో ఏంటంటే ప్రజలు ఉండే తీరండి, ఆ ప్రజలు అంత చక్కగా ఉన్నారు. తర్వాత ఈ గృహస్థులందరూ సంపన్నులే. గృహస్థులు అంటే ఊర్లో ఉండే వాళ్ళందరికీ గో సంపద ఉంది. అంటే ఒకవైపు వెనక అందరికీ పెరట్లో ఒకటో రెండో గోవులు. అలా ధర్మ ప్రవర్తన, దాన గుణము, సదాచార సంపన్నులు, నిర్మల హృదయం, వాళ్ళకి ఎవరి మీద కంప్లైంట్స్ లేవు, ఏదో బాధలు లేవు. తర్వాత అందరూ విద్యావంతులే చక్కగా. అలాగా అతిథుల్ని అందరూ ఆదరించేవారు. అతిథులు వస్తున్నారంటే భయమో బెంగో లేదు, చక్కగా అమ్మాయ వస్తున్నారు అని వాళ్ళందరినీ ఆదరించేవాడు. అన్నిటికంటే ముఖ్యం ఏంటో తెలుసా అంటే దీర్ఘాయుష్మంతులు. ఇవేవి లేకుండా మనస్సు హాయిగా ఉంటే డెఫినెట్ గా ఆయుష్ ఎక్కువ ఉంటుందండి. టెన్షన్స్ లేవు కదా, దీర్ఘాయుష్. అందుకని తల్లిదండ్రుల ముందర పిల్లలు వెళ్ళిపోవడం అనే సమస్య లేదుట. ప్రతి వాళ్ళు చక్కగా 100 బతికేవాళ్ళు. అందుకని అందరూ పెద్దవాళ్ళు హాయిగా 100 ఉండి వెళ్ళేవాళ్ళు. దాంతో చూసారా ఎలా ఉంటుంది మనకి ఆ సొసైటీ. అందరూ ఆధ్యాత్మిక మార్గంలోనే ఉండేవారు. అంటే భగవంతుడిని నమ్మడం, నాస్తికులు అలా లేరు. అందరూ భగవంతుడిని నమ్మి భగవంతుడి కోసం ఆరాధన చేస్తూ ఉండేవారు. ఇలాగా ఇంత అందంగా ఉండేది. ఇలా ఉండడానికి కారణం ఏంటి? అక్కడ ఉండే రాజుగారు కారణం. యథా రాజా తథా ప్రజ అంటారు కదా. రాజుగారు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారండి. మనకు కూడా అంతే. మనం ఇంట్లో మనం ఎలా ఉంటే తల్లిదండ్రి మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. మనం ఒక పని చేస్తూ పిల్లలకు ఇంకోటి చెప్పకూడదు. ఇవన్నీ మనకి వాల్మీకి చెప్పకుండా నేర్పిస్తున్నారు మనకి ధర్మాలు అనేవి. వ్యాసుడు అలా కాదు, డైరెక్ట్ గా ప్రతిదీ మహాభారతంలో చెప్పి ఇలా 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 అని చెప్తారు. వాల్మీకి రచనా శైలి అలా ఉండదండి. ఇండైరెక్ట్ గా చెప్పి వదిలేస్తూ ఉంటారు. మీకు వదిలేస్తారు, మీరు అందులోంచి అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాజుగారు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. భారతం వచ్చేసరికి ఏమైంది, రాజుగారు అందరూ దుర్యోధనుడు ఇలాంటి వాళ్ళందరూ అయ్యేసరికి ప్రజలు చెడిపోవడం మొదలెట్టారు. అని ఇక్కడ అలా కాదు. దశరథుడు వాళ్ళకి రాజు. ఇక్కడ దశరథుడు ఆయన ఈ రాజుగారు ఏం చేస్తున్నారంటే ఆయన సూర్యవంశంలో రాజు. ఆ వంశం వెళ్ళది ఇక్ష్వాకు వంశము, సూర్య వంశం. అందులో రాజుగారు ఆయన దశరథుడు. ఆయన ఎంత మంచివాడంటే ఆయనకి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే చెప్పానో, వీరత్వం, తర్వాత ఆధ్యాత్మిక తత్వం, దానము, ధర్మము, ప్రతిదీ అన్ని ఆయనకు అన్ని మూటగట్టిన ఒక గొప్ప దివ్య పురుషుడు ఆయన. ఆయన నుంచి చూసి ప్రజలు నేర్చుకున్నారు. ఒక తండ్రిలా భావించేవాడు ఆయన. ఎందుకు? ఆయన ప్రజల్ని బిడ్డల్లా చూసుకునేవాడు. వాళ్ళకి ఎవరికైనా ఆపద వస్తే ముందర ఆయన వచ్చేసేవాడు, వాళ్ళని కనుక్కోవడం ఇలాగనమాట. అందరితో వాళ్ళకి అంత మంచి రిలేషన్ ఆయన మెయింటైన్ చేశాడు. కాబట్టి వాళ్ళ ప్రజలందరికీ ఆయన అంటే విపరీతమైన ఇష్టం. అలాగా ప్రతిసారి అంటే రాజుగారు అంటే ఇంక వెళ్ళిపోయి చేసేయడమే, ఇంకా ఆలోచించడం లేదు. అంత స్నేహంగా ఉండేవారు. ఈ రాజుగారికి 8 మంది మంత్రులు ఉన్నారు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధ సాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. నేను మళ్ళా మీకు రాసి పెడతాను.
దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధ సాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. సుమంత్రుడు అందరికంటే ముఖ్యుడు, చాలా దగ్గర వాడు. అంటే చూడండి, కొంతమంది మనకి బాగా దగ్గర వాళ్ళు దబ్బుకుని మన లోపలికి కూడా, ఇంట్లో మన పిలవగానే లోపలికి కూడా వచ్చేసి అంతఃపురంలోకి వచ్చేసి మాట్లాడేంత చనువు అనమాట. అంటే అంత దగ్గరవాడు. ప్రతిదీ ఆయనకి ముఖ్య సలహాదారుగా ఆయన ఉండేవాడు. వీళ్ళందరూ 8 మంది మంత్రులతో ఆయన ఉండేవారు. 8 మంది, వీళ్ళ 8 మంది వీళ్ళ మహాసూరులు కాకుండా చాలా చాలా తెలివిగలవాడు. ప్రతిదీ అన్ని ప్రజల్లో ఏముంది అన్ని కనుక్కొని రాజుగారితో ఎప్పటికప్పుడు చెప్పడం, శత్రువుల గురించి మాట్లాడడం, ఇలా ప్రతిదీ చాలా ఇదిగా ఉండేవారు వాళ్ళు. తర్వాత ఈయనకి ప్రధాన పురోహితులు 2. ఒక ఆయన వశిష్ఠుడు, రెండవ ఆయన వామదేవుడు. వశిష్ఠుడు, వామదేవుడు, వీళ్ళిద్దరూ ఆయనకి ముఖ్యమైన పురోహితులు. పురోహితులు అంటే ఏంటి? ఎప్పుడు ఏది చేయాలి, మంచిది మంచిది కాదు, తర్వాత ముఖ్య దేవుడికి ఆధ్యాత్మిక కార్యాలు ఎలా చేయాలి, ప్రతిదీ సలహా ఇస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు కాకుండా ఇంకా ఈయనకి వాళ్ళకి అసిస్టెంట్స్, వాళ్ళ కింద సహాయకులుగా ఇంకా కొంతమంది ఉండేవారు. వాళ్ళు జాబాలి, ఇవి మీరు రాసుకోక్కర్లేదు, ఊరికే వెళ్తే చాలు. జాబాలి, కశ్యపుడు, సుయజుడు, సుయజుడు, ఇలాగా వాళ్ళందరూ ఈయనకి, వీళ్ళకి అసిస్టెంట్స్, పురోహితులు. ముఖ్యమైన పురోహితులు మాత్రం 2, వశిష్ఠుడు, వామదేవుడు. ఇలాగా ఆయన రాజ్యాన్ని నడుపుతున్నారు. న్యాయశాస్త్రం, దండనీతి, అంటే ఎవరైనా తప్పు చేస్తే దండనీతి అంటారు. న్యాయశాస్త్రం అంటే అందరికీ న్యాయం చేయడం. తర్వాత నీతి కుశలత, ఎలాగా మొత్తం నడపాలి అనేది, ఇలాంటివన్నీ ఆయన ఈయన దశరథుడే కాదు, ఈ మంత్రులు, పురోహితులు వీళ్ళందరూ ఇంత గొప్పవాళ్ళు. తర్వాత ఇంద్రుడు దేవలోకాన్ని ఎలా పరిపాలించాడో, వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో అలాగే ప్రజలందరూ అంత ఆనందంగా ఉన్నారు ఈ దశరథుడి రాజ్య పాలనలో. అంతేగాని ఆయన ఎప్పుడు ఎవరికి విభేదాలు చూపించడం, ప్రజల్లోకి రావడం, ఇలా మనకి రకరకాల సీరియల్స్ లో రకరకాలుగా చూపిస్తారు. కానీ కాదండి, ఆయన రాముడు పుట్టేసరికే ఆ రాజ్యం అంత సుభిక్షంగా ఉంది, అంత చక్కగా ఉంది. అంటే వాళ్ళు ఆల్రెడీ అంత మంచిగా ఉన్నారు ప్రజలందరూ. అలాంటి దాన్ని ఇంకా సుభిక్షం చేసి ఇంకా రామరాజ్యం తీసుకొచ్చాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి ఇక్కడ అందరూ సంతృప్తిగా ఉన్నారు, ధర్మ పాలన చేస్తున్నారు. అన్నీ బాగుంటే మరి ఇంకేమిటి? దేవుడు నేను కూడా ఉన్నాను అని చెప్తూ ఉంటాడు కదా. అందుకని ఒకే ఒక లోపం, దశరథుడికి పుత్ర సంతానం లేదు. అది ఆయన్ని పాపం కుంగదీస్తోంది. ఆయనకి వయస్సు మళ్ళుతోంది, కొంచెం నడి వయసు దాటిపోయింది. అయ్యో ఇంకా ఎప్పుడు నాకు పిల్లలు పుడతారు, ఇంత మంచి రాజ్యమే, నా పిల్లలు, నా ప్రజలందరూ నా పిల్లలు లాంటి వాళ్ళని, వీళ్ళని ఎలా వదిలేయాలి, నా తర్వాత ఎవరు అనేది ఆయనకు ఒక పెద్ద దిగులైపోయింది. దాంతో మిగతా ప్రజలు కూడా ఆయన్ని చూసి దిగులు పడ్డారు. అయ్యో రాజుగారు దిగులు పడుతున్నారు, పాప ఆయనకి మంచి పిల్లలు పుడితే బాగుండు అన్నట్టు అందరూ ఆయన గురించి కూడా ప్రార్థనలు చేస్తున్నారు. ఇలా చేస్తున్న సమయంలో మరి దేవుడు కరుణించాడో లేకపోతే మరి ప్రజల ప్రార్థనలు ఫలించాయో తెలియదు. ఆయనకి ఒకరోజు ఉన్నట్టుండి ఒక ఆలోచన సడన్ గా మెదిలింది, ఒక తట్టిందిట. ఏంటి? అశ్వమేధ యాగం చెయ్యాలి సంతాన ప్రాప్తి కోసం, అశ్వమేధ యాగం అని అనిపించింది. వెంటనే పురోహితుల్ని పిలిచాడు. ఎందుకంటే ఇలాంటి యాగాలు, యజ్ఞాలు తనంతట తను ఒక నిర్ణయం తీసుకుని చెయ్యకూడదు, పురోహితుల్ని అడగాలి. వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళని అడిగాడు, చెప్పాడు. చెప్తే వాడు తప్పకుండా చాలా మంచి ఆలోచన చెయ్యి అని వశిష్ఠుడు, వామదేవుడు చెప్పాడు. చెప్తే అప్పుడు తన మంత్రులందరినీ పిలిచి ఈ విషయం చెప్పాడు. అందరూ మెచ్చుకున్నారు, మహర్షులు దీవించారు, తప్పకుండా చేయి, నీకు పిల్లలు పుడతారు. ఎలాగా అప్పుడు ఆలోచించి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే అప్పుడు సుమంత్రుడే చెప్పాడు. సుమంత్రుడు చెప్పి ఏంటి చెప్పాడంటే, ఫలానా పక్క రాజ్యం ఒకటి ఉంది కదండి, అక్కడ ఆ రాజ్యంలో మీకు మీ స్నేహితుడే ఒక ఆయన ఉన్నారు, రోమపాదుడు. పక్కన రాజ్యం పేరు అంగరాజ్యం, అక్కడ రాజుగారి పేరు రోమపాదుడు. ఆయన దశరథుడు చాలా స్నేహితులు, బాల్య స్నేహితులు. అందుకని ఆయనకి కూతురు ఉంది శాంత అని. ఆ శాంతకి భర్త ఋష్యశృంగుడు. శాంత ఋష్యశృంగుడు. ఆ ఋష్యశృంగుడు ఎలాంటి వాడంటే, అసలు ఆయన గనక అడుగు పెడితే ప్రకృతి పులకిస్తుంది. అంటే మొత్తం పంచభూతాలు పులకిస్తాయి. అంటే ఆయనలో ఉన్న నిర్మలత్వానికి, ఆయనలో ఉన్న ఆ మంచితనానికి, తర్వాత ఆ దేవత్వానికి ప్రకృతి పులకిస్తుంది. అలాంటి వాడిని తీసుకొచ్చి అతనితో జరిపిస్తే ఎలా ఉంటుంది, అది మంచిది కదా అని సుమంత్రుడు సలహా ఇస్తాడు. సుమంత్రుడు
అలాగా ప్రతిదానికి మంచి మంచి సలహాలు. దశరథుడు పక్కనే ఉంటాడు. ఆ వెంటనే వశిష్ఠుడిని ఆయన అడుగుతాడు. ఎందుకంటే అలాంటి ముందర వెళ్ళిపోకూడదు వశిష్ఠుడి సలహా లేకుండా. వశిష్ఠుడు తప్పకుండా ఆయన్ని పిలిపించు, ఆయనతో మనం జరిపిద్దాం అన్నాడు. మనందరికి ఆశ్చర్యం వేస్తుంది. వశిష్ఠుడు లాంటి ఆయన్ని పెట్టుకుని ఋష్యశృంగుడిని పిలవడం ఏంటి దశరథుడు కదా అని. కొంతమంది ద్వారానే జరగాలి, అప్పుడు ఇలాగే జరుగుతుంది. ఆ విషయం వశిష్ఠుడికి తెలుసు. ఆయన దేవర్షి, ఆయనకి తెలియదండి. వశిష్ఠుడు అసలే వాళ్ళ రాజవంశంలో ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎన్నో తరాల నుంచి ఆయన ఉన్నాడు. ఎందుకున్నాడో తెలుసా అండి? ఆయనకి తెలుసు ఈ వంశంలో శ్రీ మహావిష్ణువు పుట్టబోతున్నాడు. ఆయన్ని చూడడం కోసం, ఆయనతో కలిసి నడవడం కోసం, ఆయనతో కలిసి ఉండడం కోసం తరతరాలుగా ఇక్కడ ఉన్నాడు ఆయన. అలాంటి ఆయనకి తెలుసు ఋష్యశృంగుడు రావాలి, యజ్ఞం చేయించాలి అని. అందుకని ఆయన ద్వారానే జరగాలి ఇది. అందుకని వెంటనే వశిష్ఠుడు ఆయన నోట్లోంచి ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాడు. వెళ్ళి ఆయనకి చెప్పు, కానీ నువ్వు స్వయంగా వెళ్ళి పిలుసుమా అని చెప్పాడు. వెంటనే దశరథుడు తన రాణులు అంతఃపురానికి వెళ్ళాడు. ఆయనకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకి. 3 చాలా ఆయనకు అనుగుణంగా ఉంటారు. ఆయనతో చక్కగా అనువర్తిస్తారు, ఆయన చెప్పింది చేస్తారు. తర్వాత వాళ్ళు కూడా దైవ చింతన, ఆధ్యాత్మికత ఇవన్నీ ఉన్నవాళ్ళు. వాళ్ళు 3 తప్పనిసరిగా మీరు వెళ్ళి రండి అని ఆయనకి సమ్మతించారు. ఈయన ఆ అంగరాజ్యానికి వెళ్ళాడు. అంగరాజ్యానికి వెళితే అక్కడ అంగరాజు ఆయన రోమపాదుడిని కలిసి, తర్వాత ఆయన అంతఃపురాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఋష్యశృంగుడిని, శాంతని తన ఇంటికి ఆహ్వానించారు, రమ్మని. వెంటనే రోమపాదుడు అలాగే అని చెప్పాడు. ఇప్పుడు ఋష్యశృంగుడు, రోమపాదుడు, తర్వాత శాంత ఇద్దరు కలిసి వచ్చారు. అసలు ఈ ఋష్యశృంగుడు ఎవరు అనేది మనం కొంచెం చిన్నగా ఇంట్రడక్షన్ చెప్పుకుని ముందరకెడదాం. ఎందుకు ఆయనలో అంత గొప్పతనం ఉంది? వశిష్ఠుడు లాంటి వాళ్ళు కూడా ఆయన్నే ఎందుకు రమ్మన్నారు? ఈ ఋష్యశృంగుడు విభాండక ముని అని ఒక మునికి ఆయన పుట్టాడు. అడవిలో ఉండేవారు వారు. ఆయన వాళ్ళ ఆశ్రమం, అక్కడ అడవిలో ఆశ్రమం వీళ్ళొక్కడిదే ఉండేది. ఆయన కనీసం పుట్టాక ఋష్యశృంగుడు తండ్రిని తప్ప మరొక పురుషుణ్ణి కూడా చూశారు కదా. ఆయనకి మిగతా వాళ్ళు ఎవ్వరూ తెలియదు. కనీసం స్త్రీల సంగతి వదిలేయండి, మిగతా పురుషులు కూడా తెలియదు. ఆయనకి తెలిసిన జీవితంలో ఒకే ఒక వ్యక్తి తండ్రి. అంత నిర్మానుష్యమైన చోట ఆయన పెరిగాడు. ఈ విభాండక ముని కొడుకు ఋష్యశృంగుడు చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాడు. తండ్రి చెప్పింది వినడం, ఆయన దగ్గర వేదం నేర్చుకోవడం, అంత పవిత్రంగా, అంత నిష్ఠగా అలా ఉన్న బ్రహ్మచార్యాన్ని. ఒకానొకసారి ఈ పక్కనే ఉన్న రాజ్యం అంగరాజ్యం. అప్పుడు రోమపాదుడు అక్కడ రాజుగారు, ఆయన కూతురు శాంత. అక్కడ ఏమైందంటే అనుకోకుండా అంగరాజ్యంలో కరువు వచ్చింది, క్షామం అంటే అసలు వర్షాలు పడకపోవడం. అలాగా ఒక 10 సంవత్సరాలు వర్షాలు పడలేదు. 10 సంవత్సరాలు. మనకి ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మా ముంబైలో ఎండలకి ఇక్కడ మనకి నీళ్లు తగ్గిపోయాయని ఈరోజే వచ్చింది. కొంచెం మీకు వాటర్ కట్ ఉంటుంది. అలాంటిది 10 సంవత్సరాలు వర్షాలు పడకపోతే ఏమవుతారండి జనాలు? అప్పుడే అంత భయంకరంగా తయారైంది. క్షామము అంటారు. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తే పురోహితులు చెప్పారు, ఇలాంటిది అంటే వర్షాలు వరుణదేవుడు కనికరించి పడాలి, ప్రకృతి శాంతించాలి అంటే అలాంటి వాళ్ళు, ఒక ఋష్యశృంగుడు లాంటి వాళ్ళు రావాలి. పక్కన అడవిలో ఆయన ఉంటారు, ఆయన్ని తీసుకుని వస్తే, ఆయన అడుగు పెడితే చాలు, ఆయనతో పాటే వర్షం వస్తుంది, తీసుకురండి అని. కానీ అలా వెళ్ళి తీసుకుని వస్తే విభాండక మహర్షి ఊరుకోరు. ఆయన చాలా తపస్సంపన్నుడు, ఆయన శాపం ఇచ్చేస్తారు. అందుకని జాగ్రత్తగా ఆలోచించి ఆయన ఏం చేశారంటే కొంతమంది స్త్రీలని అక్కడికి పంపించారు. వాళ్ళందరూ కలిసి అక్కడికి అడవిలోకి వెళ్ళారు. వెళ్ళి విభాండక ముని ఇంట్లో, అంటే ఆశ్రమంలో లేని సమయంలో లోపల ఆయన ఋష్యశృంగుడు ఒక్కడే ఉన్నారు. చిన్నవాడంటే ఒక యవ్వనవంతుడు, ఒక యవ్వనంలో ఉన్నవాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వీళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. ఆయనకి స్త్రీ పురుష భేదం కూడా తెలియదు, వీళ్ళందరూ స్త్రీలని కూడా తెలియదు. ఎవరు మీరందరూ, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. అంటే మేము పక్క రాజ్యంలో వచ్చాము, చూడండి మీకోసం ఏం తెచ్చామో అని రకరకాలు వాళ్ళ దగ్గర ఉన్న తీసుకెళ్ళిన మధుర పదార్థాలు, అంటే స్వీట్స్ లాంటివన్నీ ఇచ్చారు. అసలు ఆయన ఎప్పుడు ఫలాలు తప్ప ఇంకేమి తిని ఎరగడు. ఇవన్నీ తిని ఆయన ఆశ్చర్యపోయాడు, ఏమిటి ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పారు ఇవన్నీ అక్కడ మాకు దొరుకుతాయంటూ అలా కబుర్లు అవి చెప్పి ఆయన మళ్ళీ విభాండకుడు వచ్చే సమయానికి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. తర్వాత మర్నాడు ఈయనకి చాలా అనిపించింది, వీళ్ళు ఎవరు, ఆయన కుతూహలంగా ఉంది. అంటే అప్పటి వరకు చూడని తిన్నాడు, ఎప్పుడు చూడని మనుషుల్ని చూస్తున్నాడు, ఏంటి అని. తర్వాత మర్నాడు మళ్ళా వచ్చి
నువ్వు వస్తావా, మేము మా రాజ్యానికి తీసుకెళ్తాము, అక్కడ ఇంకా ఇలాంటివన్నీ చూడొచ్చు, కొత్త కొత్త విషయాలు నీకు తెలుస్తాయి అంటే కుతూహలం ఉంటుంది కదా, ఆ కుతూహలంతో వీళ్ళ వెంబడి వెళ్ళాడు. వెళితే ఈయన్ని తీసుకుని అంగరాజ్యానికి వెళ్ళారు ఆ స్త్రీలందరూ. ఎప్పుడైతే ఈయన ఆ రాజ్యంలో పాదం మోపాడు, ఆయనతో పాటే వర్షం వచ్చింది, ప్రకృతి శాంతించింది. కొంతమంది మనుషులు, కొంతమంది అట్లా మనం అనుకుంటాం కదా, అలా అందరూ శాంతంగా అయిపోతారు కొంతమందిని చూస్తే. అలాగే ఈయన అంత తపస్సంపన్నుడేమో, ఆయన అడుగు పెడితే ప్రకృతే పులకించి భగవంతుడిలాగా పంచభూతాలు శాంతించి వర్షం పడిపోయేసరికి ఆయన చాలా సంతోషించాడు. రోమపాదుడు ఎదురొచ్చి ఈయన కాళ్ళు కడిగి లోపలికి తీసుకెళ్లి తర్వాత తన కూతురు శాంతనిచ్చి వివాహం చేశాడు. ఆ విషయం తెలిసిన విభాండకముని వెంటనే అక్కడికి రావడం గమనించి మళ్ళా రోమపాదుడు వెళ్ళి ఆయన్ని కూడా పిలిచి అంతపురానికి తీసుకెళ్లి ఆయనకి కూడా క్షమాపణ చెప్పి ఆయనకు కూడా అతిథి సత్కారాలు చేసి ఆయన పాదాలు అవి కడిగి అన్ని చేశారు. అప్పుడు విభాండకముని చూస్తే తన కొడుకు తర్వాత కోడల్ని చూసి చాలా సంతోషించాడు. ఓకే, మంచి పని జరిగింది, బాగున్నారు అనేసి అక్కడి నుంచి ఆయన మళ్ళా అడవికి వెళ్ళిపోయాడు. కానీ ఋష్యశృంగుడు రోమపాదుడి దగ్గరే ఉండిపోయాడు. అలాంటి ఋష్యశృంగుణ్ణి అంత వేదాలు అవి చదివినవాడు, సదాచార సంపన్నుడు, అలాంటి దివ్యత్వం ఉన్న ఋష్యశృంగుణ్ణి శాంతని తీసుకురావడానికి ఈయన వెళ్ళి దశరథుడు తీసుకొచ్చేసరికి మొత్తం అందరూ అక్కడ అయోధ్యలో అందరూ వాళ్ళని పిలిచి లోపలికి తీసుకెళ్ళి శాంతనేమో అక్కడ అంతఃపురంలోకి తీసుకెళ్ళారు. అలా కొంతకాలం అయిన తర్వాత చక్కగా వాళ్ళందరూ ఒక వారం 10 రోజులు అయ్యాక అప్పుడు దశరథుడు ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళి ఇలాగా నాకు అశ్వమేధ యాగం చెయ్యాలని అని చెప్పాడు. అంటే తప్పనిసరిగా నేను అప్పుడు చూశాడు, గమనిస్తున్నాడు ఋష్యశృంగుడు, ఈయన ధర్మనిరత, ధర్మనిష్ట, తర్వాత ఈ ప్రజలు ఉన్న తీరు, ఈయన రాజ్యం అన్ని గమనించి అలాంటి వాళ్ళతో చేయించడం మంచిది కదా, దేశానికి మంచిది, ఆయనకి మంచిది, తప్పనిసరిగా చేయిస్తాను, ఈ మనోభిష్టం నెరవేరుతుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఒక ఉత్తమ అశ్వాన్ని తీసుకొచ్చి దాని వెంబడి కొంతమంది సైనికులతోటి పూజ చేసి దాన్ని వదిలేశారు. అదేంటంటే తిరుగుతూ ఉంటుంది, దాని ఇష్టం వచ్చినట్టు. మీకు తెలుసు అశ్వమేధ యాగం అంటే ఏంటంటే ఒక అశ్వాన్ని వదిలేస్తారు, ఆ అశ్వం వెనక కొంతమంది రాజ ఉద్యోగులు వెళుతూ ఉంటారు. అశ్వం ఏ రాజ్యంలోకి వెళితే ఆ రాజుగారు వీళ్ళకి నేను దశరథుడు సార్వభౌముడు అని ఒప్పుకోవాలి, లేదా అతనితో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ విధంగా తిరిగితే అందరూ దశరథుడిని ఒక సార్వభౌముడి కింద, చక్రవర్తి కింద ఒప్పుకున్నారు. అలాగా ఆ అశ్వం అన్ని చోట్ల తిరిగి రావడానికి 1 సంవత్సరం అంటే 12 నెలలు పట్టింది. 12 నెలలు రకరకాల ధార్మిక కార్యాలు అవి చేస్తూ ఋష్యశృంగుడు శాంత ఇక్కడే ఉన్నారు. ఇక్కడ తిరిగేసి వచ్చిన తర్వాత అప్పుడు యజ్ఞం చెయ్యాలి. అప్పుడు ఇక యజ్ఞం మొదలెట్టాలి కదా. రాగానే అప్పుడు ఈ అయోధ్యకి కొంచెం దూరంలో, అంటే మరి నగరంలో చేయడం కష్టం, కొద్దిగా దూరంలో ఒక పెద్ద యజ్ఞశాలను నిర్మించారు. దానికోసం ఎక్కడెక్కడి నుంచో పని వాళ్ళని పిలిపించి ఎంత అందంగానో యజ్ఞశాలను నిర్మించారు. ఇక ఆ యజ్ఞశాలని దాని గురించి చెప్తారండి, ఎన్ని శ్లోకాలో చెప్పలేం. ఎందుకంటే ఆ యాగం చేసిన తీరు అది అంత అద్భుతంగా చేశాడు దశరథుడు. కొంతమందిని మంత్రుల్ని ఇచ్చి చెప్పాట, మీరు వెళ్ళి కొంతమంది రాజుల్ని స్వయంగా వెంబడ పెట్టుకొని తీసుకురండి. అంటే రోమపాదుడు ఇలాంటి వాళ్ళు మరీ దగ్గర వాళ్ళు ఉంటారు కదా. ఇది వరకు మన ఇళ్లలో జరిగే పెళ్లిళ్ళు గుర్తు చేసుకోండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఓన్లీ వాట్సాప్ మెసేజెస్. ఇది వరకు ఎలా ఉండేవి, మన తరం కాకుండా అంతకు ముందర తరం. ఇంకా దగ్గర వాళ్ళు ఉంటే ఇళ్ళకెళ్ళి పిలిచి వెంబడబెట్టి తీసుకొచ్చేవాడు. కొంతమందిని అలా కాకుండా జస్ట్ రండి అని పిలవడం, ఎవరినో పంపించి, తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలాగ వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేక మందిరాలు, వాళ్ళు ఉండడాలు, తర్వాత ప్రజల్లో అనేక మంది వేరే వేరే దేశాల నుంచి వచ్చారు చూడటానికి. వీళ్ళు ఏదో చేస్తున్నారు యజ్ఞం, ఎంత బాగా చేస్తాడో దశరథుడు చేస్తే వీళ్ళందరినీ ఎక్కడ ఉంచాలి అనే సమస్యలు ఎదుట దేశ ప్రజలందరూ అన్నట్ట, రాజా దిగులు పడకండి, మా ఇళ్లే అతిథి గృహాలు చేస్తున్నాం, ఎందుకంటే మా రాజుగారు చేస్తున్నారు, మాకే సంతోషం అని వాళ్ళ ఇల్లు అతిథి గృహాలు చేసేసారు. ఇక వచ్చిన వాళ్ళందరికీ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ భోజనాలు పెట్టారండి. ఎన్ని శ్లోకాలు రాశారో వాళ్ళు. ఆ భోజనాలు ఎన్ని షడ్రుచులతో భోజనాలు పెట్టిన వాళ్ళు పెడుతూనే ఉన్నారట. పైగా పెట్టడం ఏంటి, చాలా ఆప్యాయతగా కొసరి వడ్డించి ఆ విస్తళ్ళు వేసి వాళ్ళకి పెడుతూ ఉంటే తిన్నవాళ్ళు తిని వెళ్ళిపోతూనే ఉన్నారట, మళ్ళా వచ్చి మళ్ళా తింటున్నారట. కానీ
అంత ఆనందంగా అంత ఇష్టంగా తింటున్నారు. అక్కడ 2 మాటలు వినిపిస్తున్నాయి. అక్కడ ఆ యజ్ఞశాలలో ఏంటంటే కడుపు నిండా భోంచేసేయండి అని ఇంకొకటి, ఈ దానాలు తీసుకోండి, వస్త్రాలు తీసుకోండి అని ఇంకొకటి. అలా తప్ప వేరే మాటలే లేవుట. అందరూ చాలా ఇష్టంగా అక్కడ వచ్చి భోజనాలు చేసి ఉండి తర్వాత రకరకాలుగా ఆనందిస్తూ ఆ కావ్య గోష్ఠులు ఈ వేద ప్రవచనాలు అన్ని జరుగుతుంటే విని జరుగుతున్నాయి. ఒకవైపు నుంచి ఈ యజ్ఞం కార్యక్రమం మొదలైంది. యజ్ఞం చాలా చాలా బాగా జరిగింది. జరిగిన తర్వాత ఒకరోజు ఈయనకి చెప్పాట, నీ మొత్తం ఉన్న కోశాగారంలో ఉన్న డబ్బంతా, అంటే అప్పట్లో అక్కడ ఆయన దగ్గర 1,000,000 వరాహాలు అప్పుడు రెడీగా ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఈ రోజు మొత్తం దానం చేయమని చెప్పాట ఋష్యశృంగుడు. మొత్తం 1,000,000 సుమంత్రుడు తీసుకొచ్చాడు. దశరథుడు అందరికీ దానం చేస్తున్నాడు. పైగా అలా ఇస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు వస్తున్నారు, చక్కగా దానాలు తీసుకెళ్తున్నాడు. వద్దు అనడం లేదు. దశరథుడికి సంతృప్తి లేదుట, ఇంకా ఇచ్చేయాలి, ఇంకా భోజనాలు పెట్టాలి. ఆయనకి మాత్రమే సంతృప్తి లేదుట, అందరూ సంతృప్తిగా ఉన్నారు. అంటే ఇవ్వాలి, చెయ్యాలి అని అలాంటి ఆశ. అలా ఇచ్చేస్తుంటే 1,000,000 వరహాలు మొత్తం అన్ని పంచేసి ఇక అయిపోయింది అని సుమంత్రుడు చెప్పాక ఇంకా ఆయన వెళ్ళడానికి సంసిద్ధుడవుతూ ఉంటే అప్పుడు ఒక బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి నాకు కూడా దానం ఇవ్వండి. చూస్తే లేవు, అయిపోయాయి, 1,000,000 అయిపోయాయి. సుమంతుడు గాబరాగా చూసాట, ఆయన ఏం చేయాలి ఇప్పుడు, ఎలాగా ఆయన్ని మనం సంతృప్తి పరిచయం పంపించాలిగా, ఎలాగా అని. ఒక్క నిమిషం దశరథుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదుటండి. ముంజేదికి ఇంత పెద్ద కంకణం ఉంది ఆయనకి. ఒక్కసారి ఆ కంకణం తీసేసి ఆయనకి ఇచ్చేశాడు. అంటే ఆ దాన గుణం, ఇది త్యాగం. ఇప్పుడే మనం భగవద్గీతలో చెప్పుకున్నాం చూసారా, త్యాగము అంటే వదిలివేయడం, నాది అనే ఒకటి లేకుండా ఇచ్చాడు. ఏ రాజుగారు అంతలా తీసిస్తారండి? ఒక చేతికున్న ముంజేది కంకణం అంటే ఎంత ఉంటుంది, అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా లేదు. అక్కడ వచ్చాడు ఒక ఆయన ఇచ్చి తీరాలి, అంతే, తీసిచ్చాడు. అలా ఇచ్చేసరికి అప్పుడు ఆ బ్రాహ్మణుడు ధన పుత్ర కనక ప్రాప్తిరస్తు అంటూ దీవించండి. ఇది ఆయన తర్వాత దీవించిన తర్వాత ఆ విషయం తర్వాత వెంటనే సామంతులు వచ్చారు, మళ్ళీ అనేక మంది ధనాలు ఇచ్చారు, తర్వాత ప్రజలందరూ వచ్చారు, పన్నులు కట్టారు, మళ్ళా కోశాగారం నిండింది. అది కాదు, ఇక్కడ ఒక త్యాగం ఉంది చూసారా. ఎందుకు చేశాడు అంటే అక్కడికి ఆయన ఇంటికి, ఆయన గుండెల్లోకి శ్రీరామచంద్రుడు రావాలండి. రాముడు రావాలంటే త్యాగం చెయ్యాలి. త్యాగం చేయకుండా శ్రీరామచంద్రుడు రాలేడు. మనసు ఆయనకి చిత్తశుద్ధి, ఆ మనస్సు అదంతా అలా అంత పవిత్రంగాను అంత ఇదిగాను ఉండాలి. శ్రీరామచంద్రుడు ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఆయన ముందర నుంచి మనకి ఆ రాజుగారి ఔదార్యం, ఆ రాజుగారి త్యాగగుణం చెప్తున్నారు. ఈ విధంగా బ్రాహ్మణ ఆశీర్వచనం దొరికింది ఆయనకి. దొరికిన తర్వాత అప్పుడు ఇది మనకి ఈ అశ్వమేధ యాగం పూర్తయింది. ఇప్పుడు ఆయన మళ్ళా ఋష్యశృంగుణ్ణి కోరాడు దశరథుడు, ఏమని, నాకు పుత్రులు లభించేందుకు ఇంకేదైనా ఒక పూజ చేయించండి అంటే వెంటనే ఆయన ఆలోచించి చెప్పాడు, దీనికి నేను పుత్ర కామ ఇష్టి అంటే యాగం, నీకు పుత్రులు కావాలని ఒక ఇష్టి నేను చేయిస్తాను. దానికి నువ్వు నీ భార్యలు ముగ్గురు ఒక వ్రత దీక్ష తీసుకోండి, నేను దాంతో చేయిస్తాను. వెంటనే తొందరగా ఇది అవ్వగానే అది వీళ్ళ ముగ్గురు రాణులు దీక్ష తీసుకున్నారు. రాజుగారు కూడా దీక్ష తీసుకుని దీక్షా కంకణాలు కట్టుకుని ఆ ఇష్టిలో కూర్చున్నారు, అంటే యాగంలో కూర్చున్నారు. కూర్చుంటే ఆ యాగం చేయడం మొదలెట్టారు. చేస్తూ ఉంటే ఏంటి, పెద్ద పెద్ద కుండ చుట్టూతా అనేక మంది విప్రులు కూర్చుంటారు, అందులో హవిస్సులు వేస్తూ ఉంటారు. ఒక్కొక్క దేవతని పిలిచి అందులో పిలుస్తూ ఉంటారు. పలానా ఇంద్ర ఆవాహయామి అని పిలిచి ఆయనకి హవిస్సిస్తూ ఉంటారు. మనకి కనపడరండి వాళ్ళందరూ సూక్ష్మ శరీరాల్లో. ఇలా వీళ్ళు ఎప్పుడైతే వేసి పిలుస్తారో, నేను చెప్తుంది త్రేతాయుగం మాట, ఇప్పటి ఈ మాట కాదు. పిలిస్తే ఆ దేవతలు వచ్చి ఆ హవిస్సు తీసుకుని వెళ్తారంట. ఎందుకంటే హవిస్సే వాళ్ళు దేవతలు తీసుకుంటారు, తీసుకుని మనకు కావాల్సింది వాళ్ళు ఇస్తారు. అది ఒక పద్ధతి. ఆ విధంగా చేయడానికి మరి దేవతలందరినీ పిలుస్తున్నారుగా. అప్పుడు వీళ్ళందరూ అష్టదిక్పాలకులు, దేవతలు, ఇంద్రుడు అందరూ వచ్చి అక్కడ కూర్చుని ఉన్నారు. యాగశాలలో సూక్ష్మ శరీరాల్లో వాళ్ళు ఉన్నారు, మనకు కనపడరు. కూర్చుని అందరూ ఆ యాగశాల దగ్గర ఉన్నారు. ఎవరినైతే పిలుస్తుంటే వాళ్ళు వెళ్ళి హవిస్సు తీసుకుని వస్తున్నారు. ఒక దగ్గర అందరూ దేవతలు ఒక చోట కలిశారు. ఇప్పుడు ఎవరైనా సరే అందరూ కలిస్తే ఇష్టాగోష్ఠి ఉంటుంది. వాళ్ళందరికీ అప్పుడు సమస్య మాట్లాడారు. వాళ్ళకి సమస్య అప్పుడు అందరికీ రావణాసురుడు అని ఒక పెద్ద సమస్య దేవతలందరికీ.
వాళ్ళందరూ ఆ సమస్యలో ఉన్నారు. అందుకని వాడు నన్ను ఇలా హింసిస్తున్నాడంటే ఇలా హింసిస్తున్నాడని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారు రాగానే వెంటనే వీళ్ళందరూ లేచి నిలబడి, ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే సిస్టమ్, మనకి ఏదైనా ఒక సమస్య వస్తే తీర్చాల్సింది మన పైన దేవతలు ఉంటారు. ఈ దేవతల వల్ల కూడా కాకపోతే అప్పుడు వెంటనే వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. అందుకే బ్రహ్మగారు తీరుస్తారు. బ్రహ్మగారి వల్ల కూడా కాకపోతే అప్పుడు విష్ణుమూర్తి, ఎందుకంటే ఆయన స్థితికారకుడు, మొత్తాన్ని నడపాలి కాబట్టి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి బ్రహ్మగారి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడే ఉన్నారు. స్వామి మీరు అలా ఫలానా వాడికి ఇలా వరం ఇచ్చారు, దేవ యక్ష కిన్నర కిం పురుషులు వీళ్ళెవరి చేత నాకు మరణం లేకుండా ఆయన వరం కోరుకున్నాడు, దాంతో విజృంభిస్తున్నాడు, ఆడవాళ్ళని హింసిస్తున్నాడు, తర్వాత మా అందరినీ దిక్పాలకులందరినీ రకరకాలుగా చాలా హింసిస్తున్నాడు, మీరు మమ్మల్ని కాపాడవలసింది, మమ్మల్ని మాకు ఏదో విధంగా ఒక మార్గం చూపించవలసింది అంటే అప్పుడు బ్రహ్మగారు అన్నమాట, నేను నాకు తెలుసు అంటే వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి తపస్సు చేసి రాక్షసుడైనా మనిషి అయినా లేక మానవుడైనా లేకపోతే మరో దేవతల్లో ఒకడైనా ఎవరైనా సరే తపస్సు చేసి వాళ్ళ తపస్సు శక్తితోటి నన్ను ప్రత్యక్షం చేసుకుని నన్ను ప్రసన్నం చేస్తే నేను వరం ఇచ్చి తీరాలి, అది నా బాధ్యత. అంతేగాని వీడు రాక్షసుడు వీడికి ఇవ్వకూడదు, వీడి దేవత వీడికి ఇవ్వాలి, అలా ఆయనకి డిఫరెన్సియేషన్స్ ఉండవు. అందువల్ల అలా ఇచ్చాను. కానీ వాడు మరుపుతోటో లేదా నిర్లక్ష్యంతోటో తెలీదు, మానవులు పేరు వాడు ఎత్తలేదు. కాబట్టి మానవులు మాత్రమే వాడిని సంహరించగలరు అని వీళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో ఆకాశంలో మెరుపులు మెరిసి పెద్ద ఒక వేదనాదంలాగా వినబడుతుంది. అందరికీ తెలిసి ఎవరు వస్తున్నారు, అందరూ వాళ్ళ చోట్ల దేవతలు బ్రహ్మ అందరూ లేచి నిలబడి నమస్కారం చేస్తుంటే అక్కడికి గరుడు వచ్చాడు. గరుడు పైన ఆసీనుడైన శ్రీ మహావిష్ణువు అక్కడికి వేంచేశాడు. అంటే గరుడు రెక్కల్లో వేదనాదం వినిపిస్తుంది అంట. అలాగా ఆయన గరుడిని ఆరోహించి అక్కడికి నారాయణుడు వచ్చాడు. అందరూ లేచి నమస్కరించి ఆయన ప్రార్థనలు చేశారు. చేసేసరికి ఆయన అడిగారు, ఏంటి సమావేశం అయ్యారు, ఏంటి హడావిడి అని అడిగితే అప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. సమస్యలు చెప్తూ ఏంటి మీ సమస్యలు చెప్పండి అంటే ఫస్ట్ మొట్టమొదట వరుణుడు చెప్పాడు, స్వామి నాది నేను వర్షం పడాలి, నాకు ఒక సమయం, ఒక నిర్ణీత సమయం ఉంది, ఇదే వర్షాకాలం అంటూ నాకు ఒక సమయం ఇచ్చారు. ఆ సమయంలో పెద్ద పెద్ద మేఘాలతోనే వర్షం కురిపించాలి, ఎందుకంటే అందరికీ సస్యశ్యామలం చేయాలి దేశాన్ని, ప్రపంచాన్ని. కానీ ఈ రావణాసురుడు వర్షం పడుతూ ఉంటే ఆ సమయంలో కనుక ఆయన బయటికి వెళ్ళాలనుకో నన్ను వర్షం వద్దు అని చెప్తున్నాడు, కురిపించద్దు అంటాడు. తర్వాత వర్షం కురవకూడని సమయం ఒకటి ఉంటుంది, అంటే వేసవి కాలంలో వర్షాలు పడదు, అలాంటి సమయంలో నాకు చల్లగా ఉండాలి, వర్షం పడదు అంటాడు. ఇలా నన్ను నిర్బంధిస్తున్నాడు, నన్ను చెయ్యకూడని పనులు నాతో చేయిస్తున్నాడు. అది చాలా ఇబ్బందిగా ఉంది, అంటే ప్రకృతి విరుద్ధంగా చేస్తున్నాడు. సూర్యుడు కూడా అదే చెప్పాడు, నా ప్రతాపం అంతా నాకు గ్రీష్మ ఋతువులో చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం పడుతున్నాం కదా, కానీ అతను బయటికి వెళ్ళాలి, లేదా అతనికి నచ్చకపోతే వద్దు, ఇప్పుడు నువ్వు మబ్బుల చాటికి వెళ్ళిపో, నాకు అక్కర్లేదు, నాకు చల్లగా ఉండాలి, నేను ఏదో సముద్ర ఒడ్డుకి వెళ్తున్నాను, నాకు ఇప్పుడు పూజ చేసుకోవాలి, చల్లగా ఉండాలి అంటాడు. అలాగే ఆయనకి ఇష్టం లేనప్పుడు తనకి శత్రువుడు ఎవరో బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు గ్రీష్మ నీ తాపం అంతా చూపించు అంటాడు. ఈ విధంగా చెయ్యకూడదు, అంటే విరుద్ధంగా, ప్రకృతి విరుద్ధంగా చేస్తున్నాడు. అందరూ అలాగే చెప్పారు. యముడు కూడా అలాగే చెప్పాడు, ఎవరి ప్రాణాలైనా నేను తీయడానికి వెళితే తన ఇష్టులైతే తీయడానికి వీలు లేదంటాడు, ఇష్టం లేని వాళ్ళ ప్రాణాలు తీయమంటున్నాడు. ఇలాగా నన్ను నిర్బంధిస్తున్నాడు, అందుకని మేము రోజు చేసే మా కార్యక్రమాలు జరగట్లేదు అంటూ విష్ణుమూర్తికి విన్నవించుకుని బాధపడ్డారు. ఇప్పుడు విష్ణుమూర్తి అన్నట్ట, నేను మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నాను, ఇది కూడా చూస్తున్నాను, వాడి పాపం పండే సమయం ఆసన్నమైంది, అందుకని తప్పనిసరిగా నేను నా అన్ని కళలతో 16 కళలు, అది ఏదైతే చెప్పాడో మనకి వాల్మీకి, ఆ 16 కళలతో నేను ఇక్కడ ఉన్న ఈ దశరథుడి పుత్రుడిగా నేను ఉద్భవించబోతున్నాను. మొత్తం నా అంశలతో నాలుగురు పుత్రులుగా ప్రభవించబోతాను అని చెప్పాడు. అని దశరథుణ్ణి శ్రీ మహావిష్ణువు తండ్రిగా ఎంచుకున్నాడు, అది మీరు గమనించాలి. దశరథుడు ఇప్పుడు ప్రార్థించలే మహావిష్ణువు నాకు పుట్టాలి అని, ఇక్కడ శ్రీ మహావిష్ణువే దశరథుణ్ణి తండ్రిగా కౌశల్యని తల్లిగా ఎంచుకున్నాడు. ఆయన రావడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత నేను అప్పుడు ప్రవేశం చేస్తాను, వీళ్ళందరూ
వాళ్ళ వాళ్ళ స్తుతి చేస్తున్నారు మహావిష్ణువుని, ఇంకా ఆ సంతోషంతో చాలా గొప్పగా స్తుతి చేస్తున్నారు. అది ఇదంతా సూక్ష్మ శరీరంలో దివ్య శరీరాల మధ్య జరుగుతోంది. ఇది మనకి అంటే మిగతా వాళ్ళెవరికి తెలియదు. కానీ వాళ్ళందరూ ఏంటి వాళ్ళ వాళ్ళ దానిలో హడావిడిగా ఉన్నారు. ఇక్కడ ఋష్యశృంగుడు, వశిష్ఠుడు, వామదేవుడు, దశరథుడు భార్యలు వీళ్ళందరూ ఇక్కడ ఈ యాగం హడావిడిలో ఉన్నారు. ఎప్పుడైనా సరే 4-5 భార్యలు ఉన్నా సరే మొట్టమొదటి భార్య ఆవిడ పట్టమహిషి అంటారు. ఆవిడే రాజుగారి పక్కన కూర్చుని యాగం చేయడానికి అర్హురాలు. మిగతా వాళ్ళందరూ పక్కన ఉండవలసిందే వాళ్ళందరూ. కానీ అక్కడ పక్కన కూర్చుంది కౌసల్యాదేవి. అందువల్ల దశరథుడు కౌసల్య కూర్చుని చేస్తుంటే ఉన్నట్టుండి ఈ అగ్ని జ్వాలలు ఆకాశానికి అంటినట్టు లేచాయి. ఏంటి ఇంతలాగా లేచాయి అంటే ఒక ఎరుపు తెలుపు కలిపిన మిశ్రమం చూసారా, ఆకాశాన్ని అంటినట్టు లేస్తే అందులోంచి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అంటారు. యజ్ఞ పురుషుడు, ఆయన్నే ప్రాజాపత్య పురుషుడు అంటారు. యజ్ఞ పురుషుడు అని మనం మామూలు లాంగ్వేజ్ లో అంటాము, కానీ ప్రాజాపత్య పురుషుడు పెద్దగా ఉన్నట్ట మెరిసిపోతూ ఆ బంగారు రంగులో వచ్చాడు. ఒక చేతిలో ఒక పెద్ద బంగారు పాత్రని పట్టుకున్నట్ట. అది బంగారు పాత్ర, వెండి మూత, అది కూడా స్పష్టంగా చెప్తారు వాల్మీకి. బంగారు పాత్ర, వెండి మూత అది పట్టుకుని వచ్చారు. అది ఆయన లాగానే అందరూ నమస్కారం చేశారు. ఆయన అందరికీ కనపడుతున్నాడు. దశరథుడు మాత్రం 2 అడుగులు ముందరికేసి ఆయనకి నమస్కారం చేసి స్వామి ఏంటి ఆజ్ఞ అని అడిగాడు. అంటే వెంటనే ఆయన దశరథుడిని దగ్గరికి పిలిచి ఆయన చేతిలో ఇది పెట్టి, ఇది నాకు దేవతలు నీకు అందించమన్నారు అని చెప్పాడు. దేవతలు నీకు అందించమన్నారు అని చెప్పాడు. చెప్పేసరికి ఆయన దాన్ని తీసుకున్నాడు. తీసుకునే సమయంలో విష్ణుమూర్తి తన అంశలు, తన మొత్తం తన ఉన్న ఆ అన్ని లక్షణాలు, తనలో ఉండే ఆ శక్తి అంతా ఆ పాయసంలోకి ప్రవేశపెట్టాడు శ్రీ మహావిష్ణువు. అది దశరథుడు చేతిలోకి తీసుకున్నాడు. ఆ పాయస పాత్రని తీసుకుని అక్కడ ఉన్న రాణుల దగ్గర వాళ్ళందరినీ తీసుకుని అంతఃపురానికి వెళ్ళాడు. ఆయన ఏం చెప్పాడు, మీరు రాణులకి ఈ పాయసాన్ని, ఈ లోపల ఉన్న ఈ పరవాన్నమో అమృతమో ఏదైనా ఇది తీసుకెళ్లి వాళ్ళ ముగ్గురికి పంచు, నీకు పుత్రులు జన్మిస్తారు అని చెప్పి యజ్ఞ పురుషుడు మాయమైపోయాడు. ప్రాజాపత్య పురుషుడు వెంటనే దశరథుడు తీసుకెళ్ళాడు అంతఃపురానికి, రాణులతో వెళ్ళాడు. వెళ్ళి అందులో మరి పక్కనే ఉంది మొట్టమొదటి భార్య. ఇది ఈ పాయసం పంచడం అనేది అదొక పెద్ద ప్రాసెస్ కింద అయింది. ఏంటంటే మనం వాల్మీకి ఏం చెప్పాడో అది చెప్పుకుందాం. తర్వాత కవులు ఏం చేశారంటే దాన్ని రకరకాలుగా చిలువల పలువలుగా రాశారు. ఏదైనా రామాయణం అండి, ఏదైనా మనకి బాగానే ఉంటుంది, ఎలా చెప్పినా బాగానే ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ వాల్మీకిది చెప్పుకుని తర్వాత మిగతా వాళ్ళకి చెప్పుకుంటాం. మనం రాసుకోవడం వాల్మీకిది రాసుకుంటున్నాం కదా. వాల్మీకి ఏం చేశాడు, దశరథుడు ఏం చేశాడు, ఆ పాయసాన్ని తీసుకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను తినే చెప్తున్నాను సుమా, 1 కిలో ఇచ్చాడు అనుకోండి. 1 కిలో ఆయన పాయసం అందులో ఉంది అంటే అందులో ఏం చేశాడు, ముందర 2 భాగాలు చేశాడు. అంటే హాఫ్ కిలో చేశాడు కదా. 1 కిలోని 2గా డివైడ్ చేశాడు. అప్పుడు హాఫ్ అర్ధ కిలోలు కదా. 1/2 కిలో కౌసల్యకి ఇచ్చాడు. మొట్టమొదటి భార్య పట్టమహిష్ తన పక్కనే ఉంది, ఆవిడకి ఇవ్వాలి. 1/2 కిలో ఆవిడకి ఇచ్చేసాడు. ఆవిడ తీసుకున్న తర్వాత మిగిలిన అంటే ఇంకో అర్ధ మిగిలింది, దాన్ని 2 భాగాలు చేశాడు. చేస్తే అప్పుడు ఎంత అయింది, ఇదొక పావు అయింది. 1 పావు భాగం తీసుకెళ్లి సుమిత్రకి ఇచ్చాడు. సుమిత్ర తర్వాత భార్య. తర్వాత ఇంకెంత మిగిలింది, ఇంకొక పావు మిగిలింది కదా. 1 కిలోలో 1/2 కిలో ఏమో కౌసల్యకి ఇచ్చాడు, పావు కిలో తర్వాత సుమిత్రకి ఇచ్చాడు, ఇంకొక పావు కిలో మిగిలింది. అందులో మళ్ళా 2 భాగాలు చేశాడు. చేసి అంటే 1/8 అవుతుంది. అప్పుడు ఆ అర్ధ పావుని కైకేయికి ఇచ్చాడు. ఇస్తే మళ్ళా ఎంత మిగిలింది అక్కడ, ఇంకా అర్ధ పావు మిగిలిపోయింది. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి మళ్ళా సుమిత్రకి ఇచ్చాడు. అర్థమైంది కదా మీకు. మళ్ళా ఇంకొకసారి చెప్తాను. కిలో ఉంటే ఇంత తినేస్తారా అనుకోకండి. అంటే నేను చెప్తున్నాను నాకు ఈజీగా అర్థం అవ్వాలని. కిలో ఉంటే 1/2 కిలో కౌసల్యకి, పావు సుమిత్రకి, తర్వాత 1/2 పావు కైకేయికి, మిగిలిన 1/2 పావు మళ్ళా సుమిత్రకే ఇచ్చాడు. ఇలా ఎందుకు చేశాడు అర్థం లేకుండా? ఫస్టే సుమిత్రకి ఇంత ఇచ్చేసి తర్వాత ఇలా ఇవ్వచ్చు కదా. కాదు, ఇదంతా దైవ నిర్ణయము. దైవం ఎలా చెప్తే ఆ మైండ్ లో ఎలా చేయిస్తాడో అలా చేస్తున్నాడు. కానీ ఈయన సొంతంగా ఆలోచించి చేసింది ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే
ఒకేసారి సుమిత్రకి ఇస్తే సుమిత్రకి ఒక్కళ్ళే పుట్టేవాడు. 2 సార్లు సుమిత్రకి ఇచ్చాడు కాబట్టి సుమిత్రకి ఇద్దరు పుట్టారు. కమల పిల్లలు పుట్టాలి. ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ దైవ నిర్ణయాలు. నారాయణ నిర్ణయం మన చేతిలో ఏమి ఉండదు. ఆ విధంగా దశరథుడు కూడా పైగా ఇంకొకటి ఆలోచించండి. ఆయన మనస్తత్వం అంటే మన సైకాలజీ వెనక నుంచి మనం అనలైజ్ చేసుకుంటే ఎంత ఎక్సైట్మెంట్ లో ఉన్నాడంటే అతని చిరకాల వాంఛ నెరవేరబోతోంది. చేతిలోకి పాయసం వచ్చింది. అందరికీ పంచాలి. గబగబా ఇచ్చేస్తే మిగిలిపోతే మళ్ళా మళ్ళా ఇచ్చేస్తున్నాడు. అంతే అలా కూడా అయిండొచ్చు. కానీ నిజానికి ఇదంతా దైవ నిర్ణయం. దైవం ఎలా నిర్ణయిస్తుంది? ఎందుకంటే ఆవిడకి ఇద్దరు పిల్లలు పుట్టాలి. ఇక్కడ భరతుడు ఒకడు పుట్టాలి. అక్కడ శ్రీరామచంద్రమూర్తి ఆయన పూర్ణ కళలతో ఇది పూర్ణావతారం అంటారు. ఆ విధంగా పుట్టాలి. కాబట్టి ఇలా ఎన్ని విధాలుగా ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ప్రసాదం భగవంతుడి ప్రసాదం కింద తీసుకుని చాలా పవిత్రంగా దాన్ని తీసుకుని తినేసి వాళ్ళు అంతఃపురానికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు గర్భవతులు అయ్యారు. ఇన్ని రకరకాల కవులు చెప్పారు. ఉత్తినే చెప్పుకున్నాము. కొంతమంది ఏంటంటారంటే కాదు, ఓన్లీ ఇక్కడ కౌసల్యకి తర్వాత మిగిలిందంతా కైకేయికి ఇస్తే వాళ్ళని ఈవిడ సగం ఆవిడ సగం ఇచ్చారని మనకి ఏవో సినిమాల్లో ఇట్లా చూపించారు. రకరకాల కథలు చెప్పారు. ఏది ఏమైనా జరిగింది ఇది. ఇందులో మనకి వాల్మీకి రామాయణంలో చెప్పింది ఏంటంటే ముందర సగం ఇచ్చేసింది కౌసల్యకి, తర్వాత పావు సుమిత్రకి, అర్ధపావు కైకేయికి, మిగిలిన అర్ధపావు మళ్ళా సుమిత్రకి. అందువల్ల సుమిత్రకి కమలలు పుట్టారు. ఈ విధంగా వాళ్ళు తిన్నారు. తినిన తర్వాత దేవతలందరూ ఇంకా అక్కడే ఉన్నారు. ఆయన తన అంశాలను ప్రవేశపెట్టి విష్ణుమూర్తి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మిగతా దేవతలందరూ ఇంకా అక్కడే ఉన్నారు సూక్ష్మ శరీరాల్లో ఉండి. వెంటనే వాళ్ళు బ్రహ్మగారితో అన్నారు, ఆయన వెళుతున్నారు, ఆయన భూమికి దిగొస్తున్నారు రావణాసురుణ్ణి చంపడానికి. కానీ మనం ఒక ఫలితం అనుభవించాలి. ఎందుకంటే ఆయన మన కోసం దిగొస్తున్నాడు కదా. నారాయణుడు ఎందుకు రావాలండి భూమి మీదకి? అసలు మన కోసం దిగొస్తున్నాడు ఆయన కదా. ఒక మానవుడిగా, ఒక స్త్రీ అంతవరకు అలా ఎప్పుడు ఏ అవతారంలో అవ్వాలా? ఆయన అలా పుట్టాడు, పని చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఒక మానవుడిగా పుట్టి మానవుడిగా జీవించాలి. ఎందుకంటే రావణాసురుడిని చంపడానికి అదొక కండిషన్ కదా. అలా చేయడానికి ఆయన నానా కష్టాలు పడాలి, అందరికీ తెలుసు. మనుషుడిగా పుడుతున్నాడు కాబట్టి కష్టాలు పడాలి. ఇవన్నీ పడుతున్నాడు కాబట్టి ఫలితం ఎవరు అనుభవిస్తున్నాం? మనం కదా. ఆయన వచ్చి చంపేస్తే హాయిగా మనం ఫలితం అనుభవిస్తున్నాం. కానీ దీనికి మనం సాయం చెయ్యాలి. సాయం చేస్తేనే ఫలితం అనుభవించడానికి మన అర్హత ఉంటుంది కదా. చేతనైనంత సాయం మనము చేద్దాము అనుకున్నారు. ఎందుకంటే నారాయణుడికి సాయం కావాలా? ఆయన ఒక్కడు వెళ్ళి చంపేయగలడు. హిరణ్యకశిపుణ్ణి చంపేలేదు, వీళ్ళందరూ వెళ్ళారండి. అని ఇక్కడ వీళ్ళు అనుకున్నారు. కాదు, ఆయన మానవుడిగా మొత్తం పూర్ణావతారం ఇది, మొత్తం జీవిస్తాడు కాబట్టి మనం మన చేతనైన సాయం చేద్దాం అనుకున్నారు. అనుకుని అప్పటికప్పుడు బ్రహ్మదేవుడే అన్నట్టు, సరే దీనికి నేనిచ్చే సలహా ఏంటి అని. ఒక్క నిమిషం అండి. కెమెరా రావడానికి కొంచెం టైం పడుతుంది. ఐ థింక్ మీరు నా వాయిస్ వింటుంటున్నారు కదా. ఈ లోపల మిగతాది చెప్తుంటాను. డిస్కనెక్ట్ అవ్వాలి.
సారీ అండి, అదే ఒక నిమిషం డిస్కనెక్ట్ అయ్యి వెంటనే దేవతలందరూ వాళ్ళ రాముడికి సాయం చేయడానికి ఉడత సాయం అంటాం కదా, అలా తమ వంతు సాయం చేయడానికి రామార్పణంగా వాళ్ళు కూడా వాళ్ళ అంశలతో భూమి మీదకి రండి అని బ్రహ్మదేవుడు సలహా ఇస్తూ బ్రహ్మదేవుడు చెప్పాడు ఏంటంటే, నేను నా అంశ ఎప్పుడో భూమి మీదకి వెళ్ళిపోయింది. ఎలాగా? బ్రహ్మ ఆవలించినప్పుడు ఒకసారి ఆయన నోట్లోంచి జాంబవంతుడు ఉద్భవించాడు. జాంబవంతుడు ఉద్భవించి ఎప్పుడో తెలుసా అండి, ఆయన వామనావతారంలోనే ఉద్భవించాడు. వామనావతారంలో శ్రీ మహావిష్ణువు ఉన్నప్పుడు ఆయన చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాట జాంబవంతుడు. అందువల్ల ఆయన ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి నా అంశలో జాంబవంతుడు భూమి మీద ఉన్నాడు, అందుకని ఆయన సాయం చేస్తాడు రాముడికి. కాబట్టి నాది అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు చెప్తున్నారు అనేసరికి అప్పుడు నెక్స్ట్ ఇంద్రుడు వచ్చాడు. నా అంశతోటి వాలి జన్మిస్తాడు అని చెప్పాడు. అప్పుడు సూర్యుడు వచ్చాడు. సూర్యుడు వచ్చి నా అంశతోటి సుగ్రీవుడు జన్మిస్తాడు. బృహస్పతి వలన తారుడు జన్మించాడు. తర్వాత కుబేరుని వలన గంధమాధనుడు అని ఒక వానరుడు జన్మించాడు. విశ్వకర్మ వలన నలుడు. ఇలాగా ఒక్కొక్కళ్ళతో జన్మిస్తున్నారు. అగ్నిదేవుడి వల్ల నీలుడు, అశ్వనీ దేవతల వల్ల మైందుడు ద్వివిధుడు, వరుణుని వల్ల సుషేణుడు, వర్షాధిపతి వల్ల శరభుడు అని ఇలా ఒక్కొక్కళ్ళు వాళ్ళ అంశలతో వానరులని ప్రభవింపచేశారు. వానరులు ఇది మనం అనుకుంటున్న కోతులు కాదండి. ఆ రోజుల్లో అంటే నరులుకి కోతులకి మధ్యలో ఉండేవాళ్ళు. వాళ్ళు వనంలో తిరిగే నరులు. అంటే నరుల కంటే కొంచెం తక్కువ, కానీ జంతువుల కంటే ఎక్కువ. వాళ్ళలో కూడా ఒక రాజ్యము, ఒక రాజు, ఇవన్నీ ఉంటాయి. అలాగా ఉన్నవాళ్ళు ఈ విధంగా ఏర్పరిచారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక్క నిమిషం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మహానుభావుడి పేరు చెప్పాల్సి వచ్చింది. అప్పుడు మాత్రం ఒక పేరు చెప్పి ఊరుకోవడం ఇష్టం లేదు. వాల్మీకి 2 శ్లోకాలు చెప్పారు. మారుతస్యాత్మజ శ్రీమాన్ హనుమాన్ నామ వీర్యవాన్ వజ్రసంహననోపేతో వైనతేయో సమోజవే సర్వవానర ముఖ్యేషు బుద్ధిమాన్ బలవానపి అన్నారు. అంటే ఏంటంటే, సర్వశుభ లక్షణ సంపన్నుడు వానర ప్రముఖుడు అయిన హనుమంతుడు వాయుదేవుడి వల్ల రుద్రాంశగా జన్మిస్తాడు. అతడు వజ్రము వలె అభేద్యమైన శరీరము కలవాడు, గరుత్మంతునివంత వేగం ఉన్నవాడు, వానరుల్లో గొప్పవాడు, మహాబలవంతుడు అంటూ ఆంజనేయ స్వామి గురించి చెప్పారు. ఆ విధంగా ఆంజనేయ స్వామి రాబోతున్నాడు అని గొప్పగా బ్రహ్మ చెప్పాడు. అంటే చూడండి ఎలా ఉంటుందంటే, మిగతా వాళ్ళని చెప్పేశారు, ఆయన చూడండి ఆంజనేయ స్వామి వస్తున్నాడు అంటే ఆంజనేయ రుద్రాంశతో రాబోతున్నాడు వాయుదేవుడి వలన అని చెప్పి ఊరుకుంటే సరిపోతుంది. అంత శ్లోకం పడింది పెద్దది. అలా చెప్తే గాని నేను మళ్ళా శ్లోకాన్ని మీకు పెడతాను. అలా చెప్తే గాని అంటే అంత గొప్ప వీరుడు రాబోతున్నాడు ఆయనకి అని చెప్పడం. అలాగా ఆయన కూడా ఆంజనేయ స్వామి కూడా ప్రభవిస్తాడు రుద్ర అంశతో అని చెప్పారు. తర్వాత వేల కొలది వానరులు, తర్వాత అనేక మంది ఎలుగు బంట్ల రూపంలో కొంతమంది, ఇలాగా వృక్షవంతము అని ఒక పర్వతం ఉంది. ఆ పర్వత సానువుల మీద, ఆ పర్వత వాటి మీద రకరకాల అంశలతో జన్మించారు. రాముడికి మాకు తగ్గ సాయం మేము చేస్తాం, రాముడికి అక్కర్లే ఎవరి సాయం ఎందుకంటే, కానీ చేస్తే అది మాకు సంతోషం అని వాళ్ళందరూ వచ్చారు. అది ఒక నాగరికత ఉన్న జాతి వానరులు అంటే, అంతేగాని అడవుల్లో తిరిగే కోతులు మనం చూసేవి ఆ కొండ అలాంటివి కావు. ఇక్కడ వృక్షరజుడు అని ఒక వానర రాజు ఉన్నాడు. వృక్షరజుడు, ఆయనకి వాలి సుగ్రీవులుగా జన్మించారు. వాళ్ళు బలవంతులు. వాళ్ళు ఈ విధంగా అందరూ జన్మించడానికి వాళ్ళు అనుకుని వెళ్ళిపోయారు, దేవతలు కూడా. తర్వాత ఈ యజ్ఞం పరిసమాప్తం అయింది కాబట్టి రాజులు, ఆహ్వానితులు, వచ్చిన వాళ్ళు అందరూ దీవించి దశరథుడిని నీకు త్వరలో సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ దీవించి వాళ్ళ దేశాలకి వెళ్ళిపోయారు.
ఋష్యశృంగుడు, శాంత కూడా వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళి మళ్ళీ ఈ యజ్ఞశాల నుంచి అందరూ అయోధ్యకు వెళ్ళారు. మరి ఎందుకంటే అంతవరకు అందరూ బయటకు వచ్చారు అయోధ్యను వదిలి, మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అంతఃపురానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళా 12 నెలలు గడిచింది. మళ్ళా మనకి 12 నెలలు అంటే ఇక్కడ గర్భం 12 నెలలు అమ్మ కౌశల్య ధరించి, అందరూ కౌశల్య, సుమిత్ర, కైకేయి. ఎందుకంటే వాళ్ళ ఆ పాయసం తిన్న తర్వాత వాళ్ళందరూ గర్భవతులు అయ్యారు. 12 నెలలు అయిన తర్వాత ఒక శుభ ముహూర్తంలో శ్రీరామ జననం జరిగింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, సర్వలక్షణ సంపన్నుడు, ఉచ్చస్థితిలో అన్ని గ్రహాలు ఉన్నాయటండి. అది జాతకం ఉంది నా పుస్తకంలో, మీకు నేను తీసి ఫోటో పంపిస్తాను. ఎలాంటి జాతకం, ఎలాంటి సమయంలో పుట్టాడంటే గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉన్నాయి. జగన్నాథుడు మహా తేజస్శాలి, ఇక్ష్వాకు వంశవర్ధన ఉదయం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? చైత్ర శుద్ధ నవమి రోజు జరిగింది. ఇక్కడ తర్వాత వెంటనే తర్వాత అంటే ఈయన పుట్టింది నవమి రోజు. భరతుడికి కైకేయి ఆవిడ ప్రసవించింది. అప్పుడు ఆయన దశమి రోజు పుట్టాడు. మనం నవమి రోజు చేస్తాం, ఈయన దశమి రోజు భరతుడు పుట్టాడు. ఆయన పొద్దున పుడితే మధ్యాహ్నానికి సుమిత్ర కమల పిల్లల్ని ప్రసవించింది దశమి రోజే. వీళ్ళిద్దరూ ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు. లక్ష్మణ శత్రుఘ్నులు అంటే ఇద్దరు కమల. అప్పట్లో ఇంకా పేరు పెట్టలేదు. ప్రకృతి పులకించిపోయింది. ఎందుకంటే శ్రీరామచంద్రుడు మళ్ళా భూమి మీద పుట్టాడు, నారాయణుడు పుట్టాడండి. ఎలా ఉంటుంది చెప్పండి భూదేవికి? అంతవరకు ఈ రావణాసురుడి బాధలు తట్టుకుని ఉంది ఆవిడ. అలాంటి వాడు తన మీద తిరుగుతూ ఉంటే శ్రీరామచంద్రుడు ఆ విధంగా నారాయణుడు తన మీద భూమి మీద జన్మించాడు, తన మీద తిరుగాడుతాడు అనే ఊహే భూదేవి పులకరించిపోతోంది. ఆయన తన మీద అడుగులేస్తూ నడుస్తాడు, తన మీద ఉంటాడు కొంతకాలం అనేది ఆవిడకి ఇంకా చెప్పలేని ఆనందం. ఇక పంచభూతాలు పులకరిస్తున్నాయి. ఇది ఎలా అంటే అందరి శరీరాలకి స్వస్థత కలిగేది ఒక్కసారి, అమ్మయ్య అన్నట్టుగా. అంటే వాళ్ళెవరికి దేవుడు అంటే మనలాగా ఇప్పుడు మనకందరికీ తెలుసు ఆయన నారాయణుడు అని, వాళ్ళెవరికి తెలియదు. అయోధ్యవాసులకు తెలియదు, దశరథుడికి తెలియదు, కౌశల్య, సుమిత్ర, కైకేయికి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఉన్నట్టుండి అందరి శరీరాలకి స్వస్థత చేకూరింది అంటారు. అయోధ్యవాసులందరూ పండగ చేసుకున్నారు. వాళ్ళకి ఏంటి, రాముడు పుట్టాడని కదా, మా రాజుగారికి పిల్లలు పుట్టేశారు, మా రాజుగారికి కొడుకు పుట్టాడు, మా చాలు ఆయన సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం. అసలైన ప్రజలండి వాళ్ళు, రాజుగారి ఉన్నతి కోరుకునేవాళ్ళు. ఇలాగా చేసుకుంటున్నారు. ఇదంతా నేను చెప్తుంది వాల్మీకి రామాయణం, ఇలా క్లుప్తంగా చెప్పేశాడు ఆయన. కానీ మనం మిగతా రామాయణాల్లో అక్కడక్కడక్కడ ఉన్న కథలు చెప్తాను ఇప్పుడు నేను. ఎందుకంటే మనకు తెలుసది, అంటే అంటే కథ అని కాదండి. ఇప్పుడు ఇదే రామాయణాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే, మనం కూడా రాస్తున్నాం, అందరం రాస్తున్నప్పుడు మనకు కొత్త ఊహ వస్తుంది. మనకి ఇంకో విధంగా రాముడు దర్శనం ఇస్తాడు, అది తప్ప కాదు. అప్పుడు మనం రాసుకుంటాం. అందులో కూడా ఎంతో ఎమోషన్ ఉంటుంది, అందులో కూడా ఎంతో ప్రీతి ఉంటుంది. అలాగా అది ఒకసారి చెప్పి అప్పుడు మళ్ళా మన రామజనంలోకి వెళ్దాం. అదిట ఇక్కడ కౌసల్యాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు ఆవిడ అదొకలాంటి ధ్యానంలో ఉండేది ఎక్కువ. అంటే ఎందుకో ధ్యానం, కడుపులో ఎవరున్నాడండి, భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉన్నప్పుడు ఇంకా మిగతావి ఏమైనా కావాలనిపిస్తుందా? దశరథుడు వచ్చి 10 సార్లు అడిగేవాడు, నీకేం కావాలో చెప్పు, నీకేమైనా తినాలనుందా, నీకేమైనా తిరగాలనుందా, ఏం కావాలో చెప్పి, కొత్త నీకేమైనా ఆభరణాలు కావాలా, వస్త్రాలు కావాలి. ఆవిడ నాకు ఇవి వద్దు, నాకు ధ్యానం చేసుకోవాలని చెప్పింటే, అంటే నన్ను డిస్టర్బ్ చేయకండి, నన్ను కొంచెం వదిలేసేయండి. ఎందుకు? భగవంతుడు మీ దగ్గర ఉంటే మీకు ఏమైనా కావాలనిపిస్తుందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, అటువైపు నుంచి ఆలోచించుకునండి. అందుకని ఆవిడ భగవంతుడు ప్రవేశించాడు, లోపల ఉన్నాడు గర్భంలో. ఇంకెప్పుడు ఏం కావాలనిపిస్తుంది, ఏం వద్దనిపిస్తుంది? నాకు వద్దు, నాకు ఆయనతోనే ఉండాలి, అలా ఆ భావం వేరు. అందులోకి వెళ్ళిపోయింది ఆవిడ ఆల్రెడీ. అలా ఉందట అని ఇలాగా వేరే రామాయణాల్లో కొంచెం రాస్తాను. అది అవన్నీ మీతో పంచుకోవాలనిపించింది. ఎందుకంటే అది ఒకలాంటి మైమరుపు వస్తుంది, అవన్నీ చదువుతుంటే మనం అక్కడికి వెళ్ళిపోయిన ఆ భావం వచ్చేస్తుంది కదా. అలాగే
అంటే ప్రతి వాళ్ళు అంటే నీకేం కావాలి అని అడిగితే ఇలా మాట్లాడుతుంది ఆవిడ. ధ్యానం అంటుంది, ఏమి చెప్పదు, మాట్లాడదు. ఇలా ఉన్నప్పుడు సరే ఆయన ఏమి పెద్ద మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. తర్వాత ఇక శ్రీరామ జననం అయిన తర్వాత ఇక్కడ దాసి ఉందట. ఇది కూడా మన వాల్మీకి రామాయణంలో లేదు, వేరే రామాయణం నుంచి చెప్తాను. ఆ జననం అయిన తర్వాత వెంటనే కౌసల్య చూడడానికి ఆ దాసి తీసుకెళ్లి ఆయనకి చూపెట్టడానికి వెళుతూ ముట్టుకుంది కదా శ్రీరామచంద్రుని ఇలా పట్టుకొని తీసుకెళ్తుంటే ఆ దాసి మైమర్చిపోయింది. మామూలు దాసి పాపం, దానికి చదువు వస్తుందో రాదో, మామూలుగా ఏదో పని చేసుకునే దాసి తీసుకెళ్లి కౌసల్యకి చూపించి కౌసల్య పక్కలో పట్టిన తర్వాత ఆవిడ మురిసిపోతుంది కొడుకుని చూసి. అప్పుడు దాసి చెప్పింటే ఎంత అందంగా ఉన్నాడమ్మా, అసలు అది ఏంటి, ఆ కళ ఏంటి, అది చెప్పలేకపోతున్నాను నేనేంటో, నాకు ఒక తెలియని ఆనందం ఏదో వచ్చేస్తుంది అని. అంటే అది చూసి ఆవిడ కౌశల్యాదేవి ఎన్నో తపస్సులు, ఎన్ని పాప నోములను వచ్చిందో, ఎంత తపస్సు చేసిందో. రామచంద్రుడు పుట్టాడు, అతి సంతోషంతో కొడుకు పుట్టాడని మెడలో ఆవిడకి పెద్ద వజ్రాలహారం ఉందిట. ఇలా తీసేసి దాసికి, నీ చేతులతో తెచ్చి నాకు ఇక్కడ ఇచ్చావు, తీసుకో అని చేతిలో పెట్టిందట. తీసుకోలేట, నాకు వద్దు అందట. ఏంటి దాసి డబ్బులకి పనిచేసేది, చిన్నదానికి ఆశపడతారు పాపం, అలాంటిది నాకు వద్దు అందట అని. అమ్మ ఒక్క కోరిక ఉంది నాకు అందట, ఏంటంటే ఇంకొక్కసారి ఆ బాబుని నాకు ఎవరా ఎత్తుకోవాలి అందట. ఎందుకంటే అంటే ఒక్కసారి రాణి గారికి ఇచ్చేసింది, మళ్ళా తీసుకునేంత అధికారం ఉండదు. అంటే పురుడయ్యే వరకు చూడొచ్చు, మళ్ళా రాజ కొడుకుని తన చేతుల్లో తీసుకునే అధికారం ఉండదు, వాళ్ళు ఇస్తేనే. అది మళ్ళా తను వెళ్ళిపోతుంది, ప్రసవం అయిపోయింది, ఇంకా తన పని అయిపోయింది. ఒక్కసారి ఎత్తుకుంటానండి, నాకు తెలియని ఆనందం ఏదో వచ్చేస్తాను, ఒక్కసారి ఇవ్వరా అని అడిగింది. అంటే అప్పుడు మళ్ళా ఇస్తే ఎత్తుకుని మురిసిపోయి ఇలా కళ్ళనీళ్ళు పెట్టుకుని తెలియని తన్మయత్వంలోకి వెళ్ళిపోయింది ఆ రాశి. అంటే చెప్తున్నానండి, రాముని భగవంతుడిని ముట్టుకుంటే మరి ఇంకా అది మనం ఏం చెప్పగలం, అదొకలాంటి తన్మయత్వం. ఆ తర్వాత ఇంకొకటి చాలా విచిత్రమైన విషయం, ఇది కూడా ఇందులో వాల్మీకి రామాయణంలో లేదు. వెంటనే దశరథుడికి తెలిస్తే దశరథుడు అక్కడి నుంచి నాకు కొడుకు పుట్టాడు అని పరిగెట్టుకుని ఆనందంగా వచ్చేస్తున్నాడు. ఇప్పుడు నవమి రోజు వస్తూ ఉంటే వెంటనే వశిష్ఠుడికి కబురు వెళ్ళింది. వశిష్ఠుడు దానికోసమే తపస్సు చేస్తున్నాడు, ఎప్పుడు పుడతాడు అని కదా. ఆ వశిష్ఠుడు కూడా వెంటనే ఆయన వెంబడే వచ్చాడు. ఇద్దరు వస్తూ ఉంటే దాంతప్రదాసాలు తీసుకెళ్ళి అప్పుడు కౌశల్య కాస్త లేచి కూర్చుంది, ఆయన చూడాలి. వచ్చి ఆయన చూశాడు, బాబుని ఎత్తుకునేసరికి దశరథుడు అంతే, శ్రీరామచంద్రుడు కదా, ఎత్తుకునేసరికి అదొక తన్మయత్వంలో ఉన్నాడు, పుత్రోత్సాహం, పైగా భగవంతుడు. అలా ఉండేసరికి వశిష్ఠుడికి తెలుసు ఆయన ఎవరో, ఎందుకు వచ్చాడు అన్నీ తెలిసిన వాడు వశిష్ఠుడు, ఏమీ తెలియని వాడు దశరథుడు. తెలియని పుత్రోత్సాహంలో ఉన్నాడు దశరథుడు, ఆయన ఎవరో తెలిసిన ఆ బ్రహ్మోత్సవంలో ఉన్నాడు వశిష్ఠుడు. ఎత్తుకుని దగ్గరికి తీసుకునేంత వెళ్ళిపోలేకపోతున్నాడు వశిష్ఠుడు, ఎందుకంటే ఆయన ఎవరో తెలుసు. నేను ఎత్తుకోవాలి అంటే వాళ్ళు ఇవ్వకుండా ఉండరు, కానీ అంటే ఆ భగవంతుడిని చూసిన తన్మయత్వంలో ఉండిపోయాడు. వెంటనే ఒక నిమిషం ఆగి అప్పుడు అన్నట్ట, స్వామి నా కొడుకు కదా, మీరు స్వస్తి వచనాలు మంగళవాక్యాలు మొట్టమొదటిసారి చూసారు, మంగళవచనం ఏదైనా చెప్పండి అంటే వశిష్ఠుడు ఒక్కసారి ఇలా చూసి అన్నట్ట, నేను నా పేరేంటో కూడా వశిష్ఠుడు అనే పేరు కూడా నాకు పిలిస్తే, నాకు అంటే గురువు గారు అని మీరు చెప్తూ ఉంటే నేను మాట అనేది తడుతోంది, లేకపోతే నేను స్వస్తి మంగళవాచనం లేకపోతే మరొకటి అన్నీ మర్చిపోయాను, తెలియని తన్మయత్వంలో ఉన్నాను దశరథ, నాకు ఇప్పుడేమి రావని చెప్పేసాను. అంటే అలాంటి మాట వశిష్ఠుడి నోట ఎలా వచ్చిందండి అంటే కేవలం భగవంతుణ్ణి చూసిన భక్తుడి తన్మయత్వం. ఆ భక్తుడి వశిష్ఠుడి భక్తుడు కదా, ఆ తన్మయత్వం అనేది ఆ లెవెల్లో ఉంటుంది. ఋషికి కూడా, మిగతా వాళ్ళు దాసికి ఉండొచ్చు, దశరథుడికి ఉండొచ్చు, కౌసల్యకు ఉండొచ్చు, కానీ వశిష్ఠుడికి ఉందా? ఉన్నది. తర్వాత మీరు విశ్వామిత్రుడు కూడా చూడబోతారు. ఋషులు మాత్రం వాళ్ళు మాత్రం దేవుడు చూసి వాళ్ళ ఇది ఉండదా? ఉంటుంది అని వీళ్ళందరూ నిరూపిస్తున్నారు అనమాట ఇక్కడ మనకి. ఇలాగా ఇన్ని విధాలుగా ఇవన్నీ మిగతా వాటిల్లో ఇంత చక్కగా అందంగా చెప్పబడింది. ఇంకొక చిన్న కథ చెప్పారు ఇంకొక రామాయణంలో. ఏంటంటే ఈయన ఎప్పుడు పుట్టాడు? పొద్దున్నే 11:30-12 సమయంలో. అందుకే కదా మనం శ్రీరామ జననం చేసుకుంటాం, ఆ సమయంలో చేసుకుంటాం. అంటే సూర్యవంశంలో పుట్టాడు, ఆ వంశంలో ఉద్భవించాడు. సూర్యుడు చక్కగా పైకి వచ్చినప్పుడు పుట్టాడు.
సూర్యుడు చూసి మురిసిపోతున్నట్ట. ఎందుకంటే తన వంశంలో పుట్టాడు. సూర్యవంశం అంటే తన వంశమే, పైగా తను ఉన్నాడు ఆకాశంలో ఉన్నప్పుడు పుట్టాడు. ఇక మహావిష్ణువు రాసు ఆయన ఎంత దేవతలైనా వాళ్ళకి మహావిష్ణువు దర్శనం దొరకడం దుర్లభం అండి, చాలా కష్టం. అలాంటిది ఎదురుకుండా ఉన్నాడు చక్కగా నా వంశం వాడు, నా వంశోద్ధారకుడని అలా చూసుకుంటూ మురిసిపోతూ అస్తమించడం మానేశాడు. అలాగా ఇందులో తులసి రామాయణంలో రాస్తారు, నెల రోజులు అసలు అస్తమించలేటండి. అది ఎవరు గ్రహించలేట, రాత్రి అవ్వట్లేదనే విషయం ఎవరికి తెలియట అని విచిత్రంగా ఒక్క తులసి రామాయణంలో రాస్తారు. నెల రోజులు సూర్యుడే అస్తమించలేదు అని, అంటే రాత్రి అవ్వట్లా. అలా ఆయనే ఉండిపోతున్నట్టు, అంటే అక్కడే ఉండిపోయి చూసుకుంటూనే ఉన్నాడు. అందరూ రావడం వెళ్ళడం, హడావిడి చేయడం, ఊరంతా హడావిడి ఈ విధంగా జరుగుతూ ఉంటే శ్రీరామచంద్రుడికి ఎవరో ఏడుస్తున్న చప్పుడు వినిపించింది. అంటే ఏంటి, ఇదంతా వాల్మీకి రామాయణం కాదు, మళ్ళా చెప్తున్నాను, మీరు వెతికిన అందులో దొరకదు. ఏడుస్తూ ఉన్న చప్పుడు వినిపిస్తే అంటే తులసి రామాయణంలో శ్రీరామచంద్రుడికి తాను దేవుడు అని తెలుసు, కానీ వాల్మీకి రామాయణంలో మనిషిగానే ప్రవర్తిస్తాడు. ఆ పసివాడికి ఏడుపు వినిపించి ఎవరు అని చూస్తే దూరంగా చంద్రుడు ఏడుస్తున్నట్టు. చంద్రుడు ఏడుస్తుంటే పక్కకు పిలిచి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాట శ్రీరామచంద్రుడు. అంటే సూర్యుడు అస్తమించట్లేదు, నాకు కూడా నిన్ను చూడాలనిపిస్తుంది, నాకు కూడా నీ ముద్దు చేష్టలు చూడాలి, నిన్ను చూడాలి, కానీ సూర్యుడు అస్తమించకపోతే నేను ఎప్పుడు రాను, ఎప్పుడు చూడను, నాకు ఉంటుంది కదా ఆశ, మరి నాకు కూడా చూడాలి అని. కృష్ణుడు అంటున్నాడు, రాముడిని చూడాలనే ఆశ నాకు ఉంటుంది కదా, నన్ను చూడనివ్వట్లేదు సూర్యుడు అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నట్ట, బాధపడకు, అందరూ పండగ చేసుకుని సంతోషంగా ఉన్నారు, అందరు చూడు ఎలా ఎంత సంతోషంగా ఉన్నారు, నువ్వు ఒక్కడు ఏడుస్తుంటే నాకు చాలా బాధేస్తుంది, పోన్లే నేను నీకు ఒక వరం ఇస్తానులే, ఏడవద్దు అన్నాడు. ఏంటి వరము అంటే నీకు చెప్పాడు, నా పేరులో ఇంక నుంచి నీ పేరు కలిపేసుకుంటానయ్యా, రాముడు కాదు నా పేరు, రామచంద్రుడు అని పెట్టుకుంటా, రామసూర్యుడు అని నేనేం పెట్టుకోనిలే, రామచంద్రుడు అని నీ పేరు పెట్టుకుంటాను. అంటే అందరు చాలా సంతోషించట, కానీ పూర్తి సంతోషం లేట చంద్రుడికి. ఇంకా కొంచెం దుఃఖం ఉంది, ఇంకా దుఃఖపడిపోతూనే ఉన్నాడు. ఎందుకయ్యా ఇంకా దుఃఖం అంటే, ఏమో నాకు అలా ఇంకా నిన్ను చూడాలనిపిస్తోంది, ఇప్పుడు మళ్ళీ ఎంతకీ సూర్యుడు అస్తమించకపోతే నన్ను ఏం చేయమంటావు అంటే, అప్పుడు నవ్వి నీకు ఇంకొక మంచి వరం ఇస్తానులే అన్నట్టు. అంటే రాముడు అంటే ఏంటి, అందరికీ ప్రీతి, అందరికీ హాయిని సంతోషాన్ని అలా ఇచ్చేవాడు కదా, అందుకని ఒక్క చంద్రుడు దుఃఖపడితే ఆయన చూడలేకపోతున్నాడు. సర్లే నీకు ఇంకోటి సంతోషం కలిగించే వార్త ఇంకొకటి చెప్తాను నేను అన్నాడు. ఏంటంటే నాకు వచ్చే జన్మ ఉంది తెలుసా నీకు, నెక్స్ట్ జన్మలో నేను రాత్రిపూటే పుడతాను తెలుసా నీకు, రాత్రిపూట పుట్టి నువ్వొక్కడే ఆకాశంలో ఉండే, సూర్యుడు లేకుండా నువ్వే నన్ను చూసేలాగా పుడతాను అన్నాడు. ఏది శ్రీకృష్ణ పరమాత్మ అర్ధరాత్రి పుట్టాడు, అప్పుడు చంద్రుడు హాయిగా చూసుకున్నట్టు ఆయన, హాహా నేనే చూసుకుంటున్నా కృష్ణుడిని. అలాగా మరి ఆయన అనుభవించి రాసుకున్నాడో లేకపోతే మరి అలా అనిపించిందో, కానీ ఎంత అందంగా ఉంది కదా నిజంగా. అంటే ఒక చంద్రుడికి కూడా ఇలా వరాలు ఇచ్చాడు, చంద్రుడిని ఇలా చూసుకున్నాడు అనేది అది మనస్సుని కదిలేలాగా అనిపించింది. ఇది ఈ విధంగా రకరకాల కథలు, రాముడంటేనే కథలు కదా, ఎవరికి సంబంధించింది ఎవరికి తోచింది వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉంటారు. అది చాలా అందమైన చక్కటిది, చాలా బాగా ఒక మంచిది. తర్వాత నామకరణ ఘట్టం, ఇది చెప్పేసి ముగిస్తాం. రాముడు అంటే దశరథుడి పెద్ద కొడుక్కి నా పేర్లు పెట్టాలి, వశిష్ఠుడిని పిలిచారు. అది అందుకే కదా ఆయన వచ్చి ఇక్కడ కూర్చుని పౌరోహిత్యం చేస్తోంది, ఎందుకు ఆయనకి ఆ పేరు పెట్టాలి అని. అంతే, రాముడి కంటే ముందర రామనామం పుట్టింది, మరి వాల్మీకి ఎలా చేశారు కదండి, రాముడి కంటే ముందరే రామనామం పుట్టింది. శబరికి ఎలా తెలుసు, వాళ్ళు నా గురువు గారు ఎప్పుడో చెప్పారు, అవన్నీ మనం తర్వాత తెలుసుకుంటాం. అప్పుడు ఆయన రామ అనే పేరుని తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు అంటే, మనకి రెండు ముఖ్యమైన నామాలు ఉంటాయి. ఒకటి ఓం నమో నారాయణాయ అనేది ఒక పెద్ద నారాయణ మంత్రం కదా, అందులోంచి రా అనే అక్షరం తీసుకున్నాడు. నమో నారాయణాయ అనే దానిలో రా అనేది ప్రాణాక్షరం, బీజాక్షరం అనమాట. అది ఒక జీవాక్షరం అంటారు. ఎందుకంటే రా తీసేస్తే దానికి ఆ మాటకి ఆ మంత్రానికి అర్థం లేదు. రా అనే దానిలోనే జీవం అంతా ఉంటుంది. అలాగే ఓం నమ శివాయ అనే దానిలో మా తీసుకున్నాడు. ఓం నమ శివాయలో మా అనేది జీవాక్షరం, మా తీస్తే దానిలో అర్థం ఉండదు. ఇందులోంచి రా, ఇందులోంచి మా తీసి రామా అని ఆయనకి పెట్టాడు. అంటే ఆ మాట అంటే మనకి విష్ణుమూర్తి దానిలో ఒక శివుడి దానిలో ఇద్దరు కలిసింది అని అంత గొప్పగా ఆలోచించి
వశిష్ఠుడు పెట్టాడు. మరి నామం ముందరే ఉంది కదా, ఉన్నా ఆ సమయంలో అలా చేశాడు అనమాట. తర్వాత దీనికి రకరకాల అర్థాలు ఉన్నాయండి. ఈ రామ అంటే ఏంటంటే ఇందులో త్రిమూర్తులు కూడా కలిసి ఉన్నారు అంటారు. రా మా రా, రాకారము అకారము మకారము 3 త్రిమూర్తులకు సంకేతాలు. అంటే బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు కలిసిన రూపం అంటారు. తర్వాత రామాలో ఒకటి అగ్ని బీజం, ఒకటి సూర్య బీజం, ఒకటి చంద్ర బీజం అంటారు. అంటే అగ్ని బీజం రా, ఆ అనేది సూర్యుడు, జ్ఞానాన్ని ఇచ్చే సూర్యుడు. ఇక మా అనేది చంద్రబీజం, శాంతిని హాయిని ఇస్తుంది కదా. రాముడు అన్ని ఇస్తాడు కాబట్టి ఇలా అన్ని కలిపిన వాడు అని తెలుస్తారు. కాబట్టి ఇంత ఇష్టం. అందుకే ఈ రామ అనే దానికి అర్థం ఎవరికి తెలుసు, అసలు శ్రీరామ అనే దానికి అర్థం ఎవరికి తెలుసు అంటే బ్రహ్మకి కొంతమే తెలుసుట, మిగతా దేవుళ్ళందరికీ కొంచెం పావు అలా తెలుసుట, సగమే తెలుసుట. బ్రహ్మకి పూర్తిగా తెలిసిన వాడు శివుడు ఒక్కడేట. పరమశివుడికి ఒక్కడికే ఆ రామ అనే దానిలో ఆ అర్థము, అందులో ఉండే పరమార్థము తెలుసుట. అందుకే ఇప్పుడు ఆయన రామ శ్రీరామ శ్రీరామ అంటూ శ్రీరామ రామ రామేతి ఇచ్చింది ఆయన. ఇచ్చి ఎవరు చెప్పాడు? పార్వతీదేవికి చెప్పాడు కదా. అందుకని ఎవరైనా సరే రా అనేసరికి ఇలా పెడతాట ఆయన. శివుడు మా అంటారేమో విందాము అని, మనం రా అనకుండా వెంటనే మా అనకుండా ఇంకా అది ఇది అంటే అనుకుంటాడు. మనం రామ అంటే శివుడు కూడా ఇలా చెవి ఒగ్గి వింటాట, అంత ఇష్టంట ఆ రామనామం. అందుకే ఆయన ఏం చేశాడు, ఆ రామనామం అంత వ్యాప్తి చేయడానికి, రామనామం గొప్పతనం మనలో జీవింప చేయడానికి, రామనామం ఉన్నంతకాలం భూమి మీద ఉంటానని ఆంజనేయ స్వామిగా వచ్చేసాడు కదా. రుద్ర అంశ శివుడే వచ్చాడు. ఎందుకంటే ఆ రామనామం వైభవం ఆయనకు తెలుసు. అది అలా జపించుకుంటూ ఉంటాడు. ఇంకా తనివి తీరలేదు ఆయనకి. వచ్చి ఇక్కడ నేను అక్కడ ఉండి విష్ణుమూర్తికి విష్ణుమూర్తి అవతారమైన శ్రీరామచంద్రుడికి సహాయం చేస్తూ ఆ రామనామం గొప్పతనాన్ని అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతో ఆంజనేయ స్వామిగా అవతారం తీసుకుని మరి వచ్చాడు. రామనామం కోసమే వచ్చాడు. అందుకే అందులోనే ఉంటాడు ఆయన. కాబట్టి మీ పక్కన చిన్న సీట్ ఉంచారా లేదా ఆంజనేయ స్వామికి? ఇక్కడే ఉంటాడు కూర్చుని. ఇవ నాకైతే ఇక్కడే ఉన్నాడు, మీ పక్కన ఉండుంటాడు గ్యారంటీగా. చూడండి మరి, ఎందుకంటే ఇంత రామనామం చెప్పుకుంటుంటే రాడాయన, ఖచ్చితంగా ఉంటాడు. అలాగా ఈ విధంగా అందుకని ఇక్కడ అగ్నిబీజము, చల్లదనము, జ్ఞానము అన్నీ ఉన్నది రామ. రామ అంటే చాలు. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ప్రతిదానికి రామ అనుకోండి. చిన్న చిన్న నొప్పులు ఎక్కడైనా పడ్డా రామ అనుకోండి, శ్రీరామ శ్రీరామ అనుకోండి అంటారు. అంటే ఎందుకలా చెప్తారు? మనం ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాం. రేపు పొద్దున మన ప్రాణాలు విడిచే సమయంలో రకరకాల బాధలు వస్తాయి మనకి. అప్పుడు కూడా అబ్బా అమ్మ అనకుండా శ్రీరామ శ్రీరామ అంటూ ఉంటే ఆ రామనామంలో మన శరీరం ప్రాణం వెళ్ళిపోతుంది. అందుకని చిన్న చిన్న కష్టం వస్తే శ్రీరామ అనుకోవడం అలవాటు చేసుకోవాలి అని చెప్తారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడు కూడా చిన్న చిన్న బాధలు కష్టాలు వస్తే ఈ అనకుండా శ్రీరామ 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 అను. రామ ముందర శ్రీ అంటే లక్ష్మీదేవి, సీతమ్మ తల్లి కదండి. కాబట్టి శ్రీరామ అంటే మనకి మోక్షంతో పాటు ఈ ఐహిక సుఖం కూడా వస్తుంది. కానీ శ్రీరామ శ్రీరామ అంటాం అలవాటు చేసుకోవాలి. మనం రామనామం రామకోటి రాస్తే కూడా రామ రామ అని రాయకూడదు. శ్రీరామ శ్రీరామ శ్రీ పెట్టి తీరాలి. శ్రీ తోటే ఉంటుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఏంటంటే ఇది 7,000,000 మహామంత్రాల సారం అంటారు రామనామం. మనకి దీనికి శబ్ద శక్తి ఉంటుంది శ్రీరామ. దాంతో మన శరీరంలో అనుకోకుండా మనకి తెలియదు, పైకి కనపడవు. ఆ శ్రీరామ శ్రీరామ అంటూ ఉంటే అనేక ప్రకంపనాలు, వైబ్రేషన్స్ ఉంటాయి మనకి శరీరంలో. గ్రహ దోషాలు పోతాయి. తర్వాత మన కుండలిని కూడా జాగృతం అవుతుంది ఆ నామానికి. ఆ నామం దీనికి ఈ నామమంత్రానికి ఉపదేశం అక్కర్లా, ఈ నామం చెప్పుకోవడానికి ఇలా చేసుకుంటూ ఉండడమే దీనికి. ఎందుకంటే పైగా పేరు మనకి అర్థం ఏంటి? శ్రీరామ అంటే రమణీయమైన వాడు, అందంగా ఉన్నవాడు అని. ఇక్కడ రమణీయం అంటే ఏంటంటే నిత్య నూతనం, ఎప్పుడూ చూడాలనిపిస్తుంది, ఎప్పుడూ అందమే, అలాంటిది అన్నమాట. కాబట్టి మనలో ఉండే ఈ ప్రాణశక్తి జాగృతం అవ్వాలంటే ఈ శ్రీరామ నామాన్ని మనం మర్చిపోకూడదు, వదలకూడదు. ఇంత గొప్పది ఈ శ్రీరామ రామ రామేతి అని మనం చెప్పుకున్నాం. 3 సార్లు రామ రిపీట్ అయితే ఏంటవుతుంది. అలాగే తర్వాత సమర్థ రామదాసు అని ఆయన గురించి మనం తర్వాత నేను డీటెయిల్గా చెప్తాను ఇంకో క్లాస్లో. ఆయన శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామాన్ని మనకి ఇచ్చాడు. అది 13 అక్షరాల నామం. ఆయన ఏం చెప్పాడు? 3 సార్లు రామ అంటేనే గొప్ప, కానీ దానికి 3 సార్లు జయ కూడా కలపమన్నాడు. కలిగితే అది మనకి జయాన్ని సిద్ధిస్తుంది. కాబట్టి ప్రతిరోజు చేయాలి అని శివాజీకి ఆయన ఉపదేశించాడు.
ఆయనకి రామాజ్ఞట, రాముడు ఇచ్చేట ఆజ్ఞ, నువ్వు శివాజీకి నేర్పించేది అని. కాబట్టి అందుకే హైందవ శక్తిని ఆయన అలా చేయగలిగాడు శివాజీ. ఇది ఆయనకే కాదండి, మనందరికీ కూడా ఇచ్చిన దివ్య మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది మనం ప్రతిరోజు ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే అన్నిట్లో మనకి జయాన్ని ఇస్తుంది. ఆయన అయితే 13 లక్షల సార్లు చేశాడు, అంటే అక్షర లక్ష చేశాడు ఆయన. అలాగా మనం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఇది మనం రోజు పనులు చేసుకుంటూ కూడా చేసుకునే లక్షణాలు. ఇది రామనామ మహిమ. తర్వాత ఇక్కడ శ్రీరామ అంటే మనకి ఇప్పుడు అర్థం చెప్పుకున్నాం. లక్ష్మణుడు అంటే శుభ లక్షణములు కలిగినవాడు, ఐశ్వర్యము కలిగినవాడు. శత్రుఘ్నుడు శత్రువులని నాశనం చేసేవాడు. భరతుడు అంటే పోషించేవాడు. తర్వాత తేజస్వి. ఈ విధంగా ఇలాంటి అర్థాలున్న నామాలు వశిష్ఠుడు ఈ 4 పిల్లలకి పెట్టి వాళ్ళని ఆశీర్వదించి అందరూ సంతోషంతో చక్కగా రకరకాలుగా అంటే పండగ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇది ఇక్కడికి ఆపేస్తాను నేను, ఎందుకంటే ఆ తర్వాత ఇంకా తర్వాత ముందరికి వెళ్తాం కాబట్టి ఇక్కడ మనం శ్రీరామ జననంతో ఈరోజు రామాయణం ఇక్కడ. తర్వాత ఇందులో ఇప్పుడు ఈరోజు చెప్పుకున్నది మీకు అంత తెలుసునే ఉంటుంది. ఋష్యశృంగుడు రావడం, ఋష్యశృంగుడు చరిత్ర చెప్పుకున్నాం. తర్వాత రోమపాదుడు తన అంగరాజ్యానికి ఋష్యశృంగుడిని పిలవడం. విభాండకముని కొడుకు ఋష్యశృంగుడు ఆయన్ని తన రాజ్యంలోకి ఆహ్వానిస్తే ఆయన రాజ్యంలో క్షామం పోవడం, ఆయనకి తన కూతుర్ని శాంతనిచ్చి వివాహం చేయడం. తర్వాత ఈయన దశరథుడి సంకల్పం అశ్వమేధ యాగం చేద్దామని ఆయన్ని వెళ్ళి గౌరవంగా వెళ్ళి ఆ రాజ్యానికి ఆహ్వానిస్తాడు, అంగరాజ్యానికి. ఋష్యశృంగుడిని శాంతిని తీసుకుని వచ్చిన తర్వాత ఆయనతో సంప్రదించి అశ్వమేధ యాగానికి ముహూర్తం పెట్టించి అశ్వాన్ని వదులుతారు. 12 నెలల తర్వాత అశ్వం వస్తుంది. అప్పుడు ఒక యాగశాలని అయోధ్యకు బయట నిర్మించి అందరినీ పిలిచి చక్కగా ఒక పండగలాగా చేసుకున్న తర్వాత అది సఫలీకృతం అవుతుంది. అప్పుడు ఆయన సలహా ప్రకారం, ఋష్యశృంగుడి సలహా ప్రకారం పుత్రకామ ఇష్టి అని ఒక యాగం మొదలెట్టిన తర్వాత దానిలో ఇచ్చే హవిస్సుల కోసం దేవతలందరూ వస్తారు. సూక్ష్మ రూపాల్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ బ్రహ్మగారు వస్తే బ్రహ్మగారితో చెప్తారు వాళ్ళ కష్టాలని. అప్పుడు అక్కడికి నీలమేఘశ్యాముడు గరుడ వాహన అధిరోహించి శ్రీమన్నారాయణుడు అక్కడికి వస్తే ఆయనకు వీళ్ళ కష్టాలన్నీ విన్నవించుకుంటే ఆయన నేను మానవుడిగా అవతరిస్తాను దశరథుడి కొడుకుగా, అప్పుడు ఇక్కడ ఇన్ని వేల సంవత్సరాలు ఉండి ఈ కష్టాలు పోగొడతాను అని వీళ్ళకి అభయం ఇచ్చిన తర్వాత దేవతలందరూ రాముడు అవతరించిన తర్వాత ఆయనకి సాయంగా తమ దివ్య శక్తులతో వాళ్ళు కూడా వానరులుగా ఉద్భవించాలి అనేసి నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు ఆ పాయసంలోకి విష్ణుమూర్తి తన కళలన్నీ అంటే పరిపూర్ణంగా అన్ని ప్రవేశపెడతాడు. అది 4 భాగాలుగా ఈ దశరథుడి భార్యలు స్వీకరించిన తర్వాత కౌసల్యాదేవికి శ్రీరామచంద్రుడు, సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులు, కైకేయికి భరతుడు ఉద్భవిస్తారు. వాళ్ళు 4కి వశిష్ఠుడు వచ్చి నామకరణ చేస్తాడు. ఇది ఈరోజు మనం చెప్పుకున్నాము. ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడిగితే అది చెప్పేసి తర్వాత ఈరోజుకి ముగిస్తాను. నమస్కారం అండి. చెప్పమ్మా. ఈ రోజు మీరు ఋష్యశృంగుడి గురించి చెప్పడానికి కారణం ఏమిటి? ఆయన ప్రధాన ఇదేనా? ఆయన వల్లే ఈ యాగాలు జరిగాయి కాబట్టి ఆయన అంత ముఖ్యుడు. అది ఇక్కడ ఇందులో ఎక్కడ లేదమ్మా. వాల్మీకి రామాయణంలో అయితే లేదు. అది మనకి టీవీ సీరియల్స్ లో వాటిలో ఇంకేదైనా రామాయణంలో ఉందేమో నాకు తెలియదు. ఇందులో అయితే లేదు. అంటే దశరథుడికి కూతుళ్ళే లేరన్నమాట. మరి ఆ విషయం ఆయన ఎక్కడ రాయలేదు. వాల్మీకి రామాయణంలో ఎక్కడ అసలు ఆ ప్రస్తావన లేదు. ఈయన పక్కన ఉన్న రోమపాదుడికి కూతురు శాంత అని చెప్పారు తప్ప దశరథుడికి కూతురు శాంత అక్కడికి వెళ్ళింది ఏ విషయం మనకు అందులో ప్రస్తావన అయితే లేదు.
ఇప్పుడు నేను మిగతా వానర దేవతల వల్ల వచ్చిన వానరులు, తర్వాత పాయసాన్ని ఎలా డివైడ్ చేసుకున్నారు ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ మీకు క్లియర్ గా అర్థమయ్యాయండి? చాలా బాగా అర్థమైంది. నాకు చాలా నచ్చింది. నేను కంటిన్యూస్ గా సెకండ్ వీక్ వింటున్నాను అన్నిటికంటే. చాలా చాలా బాగుంది. సూర్యుడు చంద్రుడు కూడా ఎంత బాగా చెప్పారు. అదే మెయిన్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటున్నాను, రాయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ వల్లి గారు, థ్యాంక్ యూ. అందరు మొదలెట్టారండి రామాయణం రాయడం? ఎవరిది వాళ్ళు, ఎవరి రామాయణం వాళ్ళు మొదలు పెట్టాం మేడం గారు, మొదలు పెట్టామండి. కావాలంటే పిక్చర్స్ పెట్టుకోండి. తర్వాత నేను ఈరోజు శ్రీరామచంద్రుడిది మీకు జాతకం ఉంది నా దగ్గర పుస్తకంలో, అది నేను ఫోటో తీసి పెడతాను. అంటే అన్ని గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు పుట్టాడు. అలాంటి మహానుభావుడు కదా. నా పేరు చంద్రస్మిత మ్యామ్, నేను చంద్రరామాయణం అని రాసుకున్నానండి. వెరీ గుడ్. రామచంద్ర చంద్ర. నాకు అట్లా అలా ఇందాక కూడా మీరు చెప్తుంటే కూడా చంద్రుడి గురించి అదే అనుకున్నా, బాగా అనిపిస్తా ఉంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అండి. సో ఈరోజు మనం శ్రీరామ జయరామ జయ జయరామ రాసుకున్నాం కదా, మనం అది చెప్పుకుని ముగిద్దాము. కానీ ఈ లోపల ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసి ముగిస్తాం. ఏదైనా తెలియంది తర్వాత ఈరోజు అంత పెద్ద శ్లోకాలు అవి లేదు, ఒకటే మనం పెద్ద శ్లోకం చెప్పాను ఏంటంటే ఆంజనేయ స్వామి వర్ణన. ఎందుకంటే ఆయన గురించి మొట్టమొదటి వస్తుంది కాబట్టి బ్రహ్మ చెప్పడం వల్ల, అంతే. అంతకు మించి ఈరోజు పెద్ద శ్లోకాలు ఏమీ లేవు. తర్వాత ఎవరెవరు ఏ అంశతో పుట్టారో ఒక్కసారి మీరు పిక్ పెట్టగలరా? నేను రాస్తానమ్మా. అది ఎందుకంటే ఇలా చెప్తే కష్టం, మీకు పేర్లు కొంచెం కష్టంగా ఉంటుంది. నేను అలా అమ్మ టూకీగా ఇవాళ రాసుకున్నది చెప్తానమ్మా. చెప్తానమ్మా, రాసి పెడతా. చెప్తాను నేను. ఏది చెప్పమ్మా, చెప్పు. కోసల దేశంలో ప్రజలందరూ సంతృప్తి ధర్మాచరణతో నడుచుకున్నారు. దశరథుడు ఇక్ష్వాకు వంశంలోని సూర్యవంశరాజు. ఆయన ప్రజల్ని తన పిల్లల్లా చూసుకున్నారు. దశరథునికి 8 మంది మంత్రులు ఉన్నారు. అందులో సుమంత్రుడు ముఖ్యుడు. వశిష్ఠుడు, వామదేవుడు మహాపురోహితులు. దశరథుడికి పుత్ర సంతానం లేని వలన అశ్వమేధ యాగం చేయాలని సంకల్పించి పురోహితుల్ని సంప్రదించాడు. అందరూ ఆమోదించారు. సుమంత్రుడు శాంత మరియు ఋష్యశృంగుని చేత యజ్ఞం చేయించమని సలహా ఇచ్చాడు. ఋష్యశృంగుడు దశరథుని అతని 3 భార్యల చేత పుత్రకామ ఇష్టి యాగం చేయించారు. అందరు దేవతలు హవిస్సుల కోసం సూక్ష్మ రూపంలో వచ్చి కూర్చున్నారు. వీరందరూ రాక్షసుని హింస గురించి చర్చించుకుంటున్న సమయంలో బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారికి విన్నవించుకున్నారు. గరుత్మంతునితో కూడిన విష్ణుమూర్తి కూడా వచ్చినప్పుడు దేవతలు తమ బాధలు విన్నవించుకున్నారు. 16 కళలతో ఉన్న నా అంశ దశరథుని కుమారునిగా మానవునిగా జన్మిస్తాను అని ఆయన చెప్పారు. యజ్ఞపురుషుడి చేతిలో బంగారు పాత్ర వెండిమూతతో ఉద్భవించాడు. ఆ పాత్రలోని పాయసంలోకి నారాయణుని శక్తి ప్రవేశించింది. దేవతలు ఇమ్మన్నారు అని చెప్పి యజ్ఞపురుషుడు దశరథునికి ఇచ్చాడు. దశరథుడు సగం కౌసలికి ఇచ్చాడు. మిగిలిన సకాన్ని సగం చేసి సుమిత్రకి ఇచ్చాడు. మిగిలిన ఆ సగ భాగాన్ని సగం చేసి కైకేయికి ఇచ్చి మిగిలిన దాన్ని మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. దేవతలందరూ వారి వారి శక్తులతో కూడా అవతరించారు. నరుని కంటే కొంచెం తక్కువ జంతువుల కంటే ఎక్కువైన వానరులు కూడా వచ్చారు. నాగరికత ఉన్న జాతి వానరులు. 12 నెలలు గడిచాక ఒక శుభదినాన్న చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామ జననం అయింది. కైకేయికి దశమి ఉదయం భరతుడు పుట్టాడు. దశమి రోజు మధ్యాహ్నం లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టారు. రాముడిని చూసిన వశిష్ఠుడు తన్మయత్వం చెందాడు. సూర్యుడికి అస్తమించాలని అనిపించలేదు. చంద్రునికి చూడాలన్న తపంతో ఏడుపు వచ్చింది. రాముడు చంద్రునికి వరం ఇచ్చాడు, రామచంద్రుడిగా పిలిపించుకుంటానని. వచ్చే జన్మలో రాత్రి పుడతానని కూడా ఆయన్ని ఊరడించాడు. ఓం నమో నారాయణాయ రా జీవాక్షరం, ఓం నమ శివాయ మా జీవాక్షరం. ఈ 2 కలిసిన నామం వశిష్ఠుడు రామ అని నామకరణం చేశాడు. ఇంకో అర్థం రా ఆ మా త్రిమూర్తులు అని కూడా అర్థం
వస్తుంది. మనం రామ అంటే శివుడు కూడా చాలా ఆనందిస్తాడు. రామ అన్న నామాన్ని వినటానికి తాపత్రయపడతాడు. ఆంజనేయుడిగా రామనామం కోసమే శివుడు వచ్చాడు. చాలా బాగుంది, చాలా బాగా చాలా రాశారు. చాలా బాగుంది, బాగుంది. వెరీ గుడ్. మీరు అంత fast గా ఎలా బాగా రాస్తారు? చెప్పారమ్మా. మీరు అంత బాగా చెప్పారమ్మా. మాకు ఇంకా అసలు ఎంత బాగుందంటే మళ్ళీ వారం ఆగాలని అనిపించట్లేదు. బాగా చెప్పారు, అంత బాగా రాస్తారు. చాలా బాగా చెప్పారండి. చాలా బాగా చెప్పారు శుభ. అవును, భరతుడు జన్మని చెప్పలేదే. భరతుడు నక్షత్రం అది తల్లి గారు, ఏమ్మా? భరతుడు గురించి. భరతుడి నక్షత్రం పుష్యమి. పుష్యమి. ఎప్పుడు పుట్టాడు ఈయన? ఆయన నవమి రోజు, వీళ్ళిద్దరు దశమి రోజు పుట్టారు కదా. ఆ భరతుడు ఎప్పుడు పుట్టాడు? భరతుడు దశమి పొద్దున్న. పొద్దున పుట్టాడు. కృష్ణుడి కంటే పెద్దవాడు భరతుడు. పొద్దున్న అవును. మధ్యాహ్నం నుంచి ఈయన లక్ష్మణ శత్రుఘ్నులు వాళ్ళ ఆశ్లేష. ఆహా, ఓకే. పాయసం పంపకాలు అట్లా ఎందుకు జరిగాయో ఏదైనా ఉందా అండి దాంట్లో, రామాయణంలో? లేదండి, కేవలం నారాయణ సంకల్పం అంటారు అంతే. ఆయన అంటే సగభాగం తను, అందులో కొంత భాగం అంటే ఆయన శంఖ చక్రాలు, తర్వాత ఆదిశేషువే ఇలా వచ్చారు అంటారు కదా. అందుకని ఆ విధంగా విభజన జరిగింది అంటారు. కానీ అసలు పెద్దవాళ్ళు ఏంటంటారంటే బ్రహ్మము అనేది ఒక పూర్ణం, అందులోంచి పూర్ణం తీసి అందులో సగం తీసినా పూర్ణమే, సగం తీసినా ఒక జీరోలోంచి ఏది తీసినా అలాగే ఉంటుంది కదా, అలా అంటారు. అని ఏంటంటే నారాయణుడు అందులో సగభాగం, ముఖ్య భాగం నారాయణుడు, అందులో కొంత ఆదిశేషుడు, తర్వాత శంఖ చక్రాలు అని మన వ్యాఖ్యానం. దానికి ఒక రీజన్ అంటే ఏం లేదు, నారాయణ సంకల్పం అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. అమ్మ, చిన్న డౌట్. శ్రీరామ అంటే సప్తకోటి మంత్రం, శ్రీరామ జయరామ జయ జయ రామ దివ్య మంత్రం, లక్ష్మణుడు లక్షణం కలవాడు, శత్రుఘ్నుడు శత్రువులను నాశనం చేసేవాడు. భరతుడి దగ్గర ఏంటమ్మా? భరతుడు పోషించేవాడు ప్లస్ తేజస్వి, రెండు ఉన్నాయని. ఓకే. ఈ నలుగురు యజ్ఞ స్వరూపాలు అంటారు. నమస్తే అమ్మా. నమస్తే శ్రీదేవి. సరిపోలేదమ్మా మాకు, ఇంకా అస్సలు సరిపోలేదు మాకు. ఎంత బాగుందో, అయోధ్య తీసుకెళ్లిపోయారు. నిజంగా మేము అవన్నీ చూసి మీతో పాటు వెనకాలే వచ్చి, అబ్బా చాలా బాగుందమ్మా. సరిపోలేదు మాకు, ఇంకా మాకు తృప్తి కలగట్లా. మీరు తన్మయత్వంలోకి వెళ్తున్నారు మ్యామ్, మమ్మల్ని తీసుకెళ్తున్నారు. అలా మీ ఫేస్ చూస్తుంటే చెప్తున్నప్పుడు అసలు ఎంత తన్మయత్వంలోకి వెళ్ళిపోతున్నారంటే చాలా అసలు చూస్తుంటే మాకు కూడా అసలు చాలానండి. నీళ్ళండి. అవునండి, అదే చూస్తున్నాండి. ఫేస్ చూస్తుంటే ఆ కంఠంలో మారిపోతుంది, కంఠం కూడా మారిపోతుంది. అలా చెప్పగలుగుతున్నారు, చాలా ఎక్కడ వదలడు మనల్ని, అలా పట్టుకుని ఉంటాడు వారం అంతా, వదలడు. మళ్ళా చూడండి, ఇప్పుడు చెప్తే మళ్ళీ వచ్చే మంగళవారం వరకు మనతోనే ఉంటాడు. కాదండి, నేను విన్నానమ్మా, చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పేవారు, భద్రాచలం వెళ్తా ఉంటారంటండి అందరూ, కొంతమంది వెళ్ళలేకపోతారంట. ఎందుకని ఎంత ప్రయత్నించినా ఒక నలుగురు వెళ్ళి కూడా ఒకళ్ళు ఆ ఫ్యామిలీలో మిస్ అయిన వాళ్ళు ఉన్నారంట. ఎందుకు వెళ్ళట్లేదు అంటే రామరాజ్యంలో పుట్టిన వాళ్ళే అవునో కాదో నాకు తెలియదమ్మా, అమ్మమ్మ చెప్తుంటే విన్నా. రామరాజ్యంలో పుట్టిన వాళ్ళమే భద్రాచలం వెళ్ళగలుగుతాము అని అంటారని అనేవారండి. ఎక్కడో చదివారో ఆమె ఏంటో అన్నవారు. అలా చాలా సంతోషంగా ఉందమ్మా ఇలా చెప్పడం. మీ వారు కూడా అక్కడ విని ఎంతో తరించిపోతున్నారు పక్కన కూర్చొని. నిజంగా మీరు చెప్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలా మీరు దొరకడం మాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా. ఆ శ్రీరాముని జననం అప్పుడు ఆ ఫస్ట్ దాసి పట్టుకుంటది కదా, ఎంత పుణ్యాత్మురాలమ్మా ఆవిడ. నిజంగా అంత ఆ పురుడు పోసినప్పుడు ఫస్ట్ ఆవిడే కదా పట్టుకుంటది. చూసింది మొట్టమొదట. ఎంత పుణ్యం చేసుకుందో ఆవిడ, తీసి ఎత్తుకొని ఆయన్ని స్నానం చేయించి తీసుకొచ్చి మళ్ళీ ఆవిడ పక్కన పడుకోబెట్టి. అబ్బాబ్బాబ్బా, నిజంగా ఎంత ఆనందంగా బాగా చెప్పారమ్మా. అసలు చాలా బాగుంది నిజంగా. మీకు
ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు నిజంగా. ఇప్పుడు చాలా కూడా ఆనందం. అదే 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 ఫీలింగ్ ఉందండి. ఆ దాసిలాగే ఉంది మా పని. ఆవిడ ఎందుకు రామరాజు అవుతుందో కూడా ఉంది. ఇది ఒకటి కొత్తగా ఇది కూడా ఉంది దాంట్లో. ఓ, చరితమాన అబ్బో, అబ్బా విన్నానండి, చాలా బాగుంటుందంట రామచరితం కదా, అబ్బో, చాలా బాగుంటుందంట నిజంగా మేడం ఎంత గారు అది. ఎవరో వివరంగా చెప్తున్నారు నిజంగా. దాని తాలూకు భావన అది. అంటే పేరుకు తగ్గట్టే ఉంటదంట కదా మేడం గారు చరితమానసము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనుభవం అండి, వాళ్ళ వాళ్ళ ఒక్కొక్కరు. చాలా ఆనందంగా ఉంటది అంటారండి అది చదువుతుంటే. మరి నేను చదవలేదు కానీ. అది నేను కంపల్సరీగా ఇదే చదువుకుంటా. అంటే ఆయన అనుభవించింది వేరు, ఆయన చూసిన రాముడు వేరు. మనకి వాల్మీకి ఒక టెక్స్ట్ బుక్, అదేనండి, అన్ని అవును, టెక్స్ట్ బుక్ అంతే. మన అంతే పద్ధతిలో మనం వెళ్ళాలి. అంతే అంతే. ఇంకోటి మంది ఏంటంటే రంగనాథ రామాయణం అని మన తెలుగు వాళ్ళకి ఓకే. వచ్చింది రామాయణం తెలుగులో. అది కూడా అంతే, చాలా గొప్పగా ఉంటుంది. మన ఉడతున్నాడు అదంతా ఆయనే రాశాడు, ఎక్కడ లేదు. అట్లా కొంతమంది కొన్ని స్పెషల్స్ ఉంటాయి అది అని మనం అన్ని ఎంజాయ్ చేయాలి కదా. అవునండి, మీరు అవునండి, అంతే. చెప్తుంటే సగం రాసుకొని సగం మధ్యలో ఆపేశాను. ఆ వెంట మర్చిపోయాను రాయడం. ఆవిడ చెప్తుంటే ఇవి ఇక్కడ బుక్ లో చూసుకుని అయ్యో నేను ఇదేం రాయలేదని అనుకుంటున్నా. ఇక్కడ అంత బాగా రాస్తున్నారు ఆవిడ కూడా. వశిష్ఠుడే మంత్రాలు మర్చిపోయాట, మీరు రాయడం మర్చిపోయారండి. అయ్యో, చాలా మేడం బాగుంది. మళ్ళా మళ్ళా వినాలి అంటే మీది ఎక్కడన్నా ఉందా అండి? లేదమ్మా, ఇది రికార్డ్ అవ్వట్లేదు, నాకు తెలియదు ఎలా అవును, చేయాలి. అవునండి. ఆ రామానాయుడు చెప్తే మళ్ళా మళ్ళా వినాలని అనిపించింది. జీవాక్షరం బీజాక్షరం అని చెప్పారు కదా, మళ్ళా క్లాస్ మళ్ళా ఒకసారి చెప్పండి మేడం. తప్పకుండా. శైలజ దాసరి ఎవరమ్మా? చేయతారు. రైజ్డ్ హ్యాండ్ శైలజ. లలిత. మేడం, శ్రీరామ జయరామ శివాజీకి చెప్పింది ఎవరండి? సమర్థ రామదాసు. సమర్థ. ఆయన శివాజీకి గురువు. ఇది మనము మధ్యలో ఇంకా కొంచెం రామాయణంలో కాస్త సెటిల్ అయిన తర్వాత అప్పుడు నేను రామ భక్తుల గురించి తీసుకుందాం, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ గురించి చెప్తాను, అప్పుడు చెప్తాను సమర్థ రామదాసు గొప్పతనం. ఆయన ఏ విధంగా భరతుడు పోషించేవాడు కదండి, లక్ష్మణుడు శత్రుఘ్నులండి. ఏమ్మా? భరతుడు పోషించేవాడు, లక్ష్మణ శత్రుఘ్నులు. లక్ష్మణుడు అంటే శుభ లక్షణములు కలవాడు, శత్రుఘ్నుడు అంటే శత్రు నాశనం చేసి. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుందమ్మా, చక్కగా ఉంది. నేను మొదటి క్లాస్ మిస్ అయిపోయాను, ఉజ్జయిని వెళ్ళాను, అందువల్ల కొద్దిగా బాగా అయింది మేడం. శ్రీచక్రం చూసారా? చూసాను మేడం, ధ్యానం చేశాను. గట్కాళికా మాత టెంపుల్ ఇంకా అన్ని చూసాను మేడం. ఓంకారేశ్వరం అన్ని బాగా, దర్శనాలు కూడా బాగా అయింది. భస్మాభిషేకం కూడా దర్శించుకున్నాం మేడం, అంతా చక్కగా అయింది. మీరు చెప్పడం వల్ల నాకు అక్కడ అంతా ఒక అంటే ఒక చిత్రం వచ్చిందనమాట, అంతా ఎలా ఉంటుంది. మీరు హరసిద్ధి మాత ఈ వర్డ్స్ అన్ని నాకు పరిచయం అయినాయి కదా, గట్కాళి మాత ఇవన్నీ, దానివల్ల ఇంకా చక్కగా నేను దర్శించుకోగలిగాను, బాగా అర్థమైంది ప్రతి చోట. మనం మిస్ అయిపోతాం అమ్మా, పై కప్పు మీద ఉంటుంది, మనం చాలా సార్లు చూసాం మేడం. మార్నింగ్ వెళ్ళిపోయాం, కొద్ది ఖాళీగా ఉంది, సో చక్కగా బాగా దర్శనం చేసుకుని చాలా బాగా అయింది అంతాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. సో మళ్ళా మీరు కంటిన్యూ చేసుకోండి మీ రామాయణంలో. రామ జననం అనేది మీరు చిన్న రెడ్ లైన్ రెడ్ అండర్లైన్ చేసుకుని రాసుకోవాలి, ఎందుకంటే శ్రీరామచంద్రుడు కదా, ఆయన జననం ఇక్కడ కదా, పుట్టిన తేదీ అంటే ఆ తిథి అది రాసుకోండి చక్కగా. ఈసారి వచ్చే రామనవమి మనందరికీ స్పెషల్ రామనవమి, ఎందుకంటే మనం రాముడితోనే ఉన్నాము, రాముడితోనే బతుకున్నాం కాబట్టి మనం ఎప్పుడు రాముడిని ఇక్కడికి ఆహ్వానిస్తాం మన ఇంటికి శ్రీరామనవమికి. ఈసారి మనం అందరం అక్కడే ఉన్నాం, అందుకని ఇంకా గొప్పగా చాలా బాగుంటుంది ఈసారి అనుభూతి అని అనుకుంటున్నాను. అలా మనం చూద్దాం, బహుశా అప్పటికి మనం సీతారామ కళ్యాణం చేస్తామేమో కూడా తెలియదు, భగవంతుడు ఎలా నడిపిస్తే అలా నడుద్దాం. అది ఆ తర్వాత ఇక మిగతావి అంటే మనకి ఎలాగంటే రామాయణంలో ఎలా వెళ్తే వాల్మీకి రామాయణంలో నేను కూడా అలాగే వెళ్తున్నాను, అంతేగాని ఇప్పుడు మధ్యలో మనం రావణాసురుడు గురించి చెప్పడము లేకపోతే మిగతా వాళ్ళ గురించి చెప్పడమో చెప్పట్ల. వీళ్ళు అంటే వాల్మీకి ఎప్పుడు చెప్తే నేను కూడా అప్పుడు చెప్తాను అలా అనుకున్నాను, అందుకని ఆ విధంగా వెళ్తున్నాను.
ఆంజనేయ స్వామిది శ్లోకం పెడతాను. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, మంత్రులు మంత్రులు తర్వాత ఎవరి అంశతో ఎవరు పుట్టారు అన్నది, ఎవరి అంశతో ఎవరు పుట్టారు, ఈ మూడు. తర్వాత ఈ రాముడు లక్ష్మణుడిది ఇది చెప్తున్నారుగా, కొంచెం అది చెప్పరా? తర్వాత అది కూడా పెట్టరా? అది కూడా భరతుడు తేజస్వి అని చెప్పారు. ఎక్కడ మిస్ అవ్వకుండా అన్ని డీటెయిల్ గా రాసుకోవచ్చు. రామచరిత్ర మానస్ అది జనరల్ గా ఈ నార్త్ వాళ్ళు ఫాలో అవుతారు కదండి. ప్రతి వాళ్ళు చదివి తీరాలి. అవును, రోజుకు కొన్ని శ్లోకాలు. అది సుందరకాండ వాళ్ళు బాగా చేస్తారు. అది ఏంటంటే నిజానికి అక్కడ పాపులర్ అయినంత రామాయణం మనంత చేయట్లేదేమో అనిపిస్తుంది. కేవలం మన సుందరకాండని పట్టుకుంటాం. ఏంటంటే మనం ఏదో అభీష్ట స్థితి, మనకి ఏదో కోరిన కోరిక తీరాలని. వాళ్ళు అలా చేయరు, వాళ్ళు చదివి తీరాలంతే. ఇప్పుడు ఏదో అన్నాం చూసారా, విద్యుక్త కర్మ అని మనం భగవద్గీత రోజు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చదివి తీరాలి. అలాగా చాలా బాగా రామచరణం జయ జయ రామ 3 సార్లు చెప్పి శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. స్వస్తి. థ్యాంక్ యూ అండి వల్లి గారు. థ్యాంక్ యూ వల్లి గారు. థ్యాంక్ యూ అండి సో మచ్ వల్లి గారు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది.